హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి హరి దాసర్లా. ఇవాళ మన జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. వెరీ వామ్ వెల్కమ్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ట్రైనింగ్ సెషన్కి, మన ఈ యొక్క హీరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఆ, మంచిగా వచ్చారు, ఇంకా పీపుల్ జాయిన్ అవుతూ ఉన్నారు అనుకుంటాను. సో ఇవాళ ఎంతమందితో ఈ హైవే ఉంది? హైవే లేకపోతే వైర్లతో వాడుకోండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. లేకపోతే వైర్లెస్గా కావాలనుకుంటే ఈ యొక్క హైవేవ్ని వాడుకోండి. ఈ హైవేవ్తో మనకి అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇవాళ మన మేజర్ సెషన్ వచ్చేసి మన ఈ యొక్క బ్లూ యాప్ అండి. ఈ యొక్క బ్లూ యాప్లో మనం ఎలాగ క్లయింట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అనే అంశం అయితే ఉంటుంది. దానికి ముందు ఒక్కసారి మీలో ఎంతమంది హీలీ వాడుతున్నారు? ఇవాళ ఓపెన్ సెషన్ అండి, మీరు నేను మాట్లాడుకోవడమే మేజర్ అంశం అయితే. సో ఇక్కడ బాలకోటేశ్వరమ్మ గారు, అరుంధతి గారు, డాక్టర్ నాయుడు గారు, కేఎస్ అంట, పూర్తి పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సార్. ఆ, కృష్ణ గారు అట, మల్లికార్జునరావు, పుష్పలత గారు, రామకృష్ణ గారు, ఉమా గారు, ఇలా ఉన్నారు మనతో. సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు కావాల్సిన డౌట్స్ సెషన్ అనమాట ఇవాళ మేజర్గా. ఎస్ అట బాలకోటేశ్వరమ్మ మ్యామ్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా ఇచ్చేసాను. మీరు వీడియో అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి కదా, చాలా తక్కువ మందే ఉన్నాము, ఇంటరాక్షన్ బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరిని మీ మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఓవర్లాప్ కాకుండా ప్లీజ్. బాలకోటేశ్వరమ్మ గారు, మీరు మాట్లాడొచ్చండి. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా. ఉమా గారు, వెరీ గుడ్. ఉమా గారు అయితే వీడియో ఆన్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఒక్కరే ఆన్ చేస్తారండి, అంటే ఒక్కరు యాక్టివ్గా ఉన్నారనమాట, మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్టివ్గా లేరు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీ మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో ఎవరైతే ఏమైనా అడగాలి అనుకుంటే ఇట్లా మీరు వన్ బై వన్ అడగొచ్చు అనమాట. మీ యొక్క డౌట్స్ ఉన్నా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఒకవేళ హీలీ వాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ సెషన్ అండి. మనం ఒకరికి ఒకరు ఇంటరాక్ట్ అవుతూనే బాగుంటుంది, కాబట్టి యూ హ్యావ్ టు ఓపెన్ అప్. నో రెస్పాన్సెస్ ఫ్రమ్ నో వన్. మేడం బాలకోటేశ్వరమ్మ గారు, మాట్లాడండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. నేను యుఎస్ లో ఉన్నాను. మాకు తెల్లారగట్ట అయింది టైం. ఓకే ఓకే, పర్లేదమ్మా, చెప్పండి. హిలీ యూజ్ చేస్తున్నాను కదండి, 100% రిజల్ట్ తీసుకోలేకపోతున్నాను. నేను హైవే వాడుతున్నాను, వెరీ గుడ్. యూజ్ చేస్తున్నాను కానీ మ్, దీంట్లో పెట్టే నాలెడ్జ్ మీ ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్స్ అటెండ్ అవుతానే ఉన్నాను, నాలెడ్జ్ తీసుకుంటానే ఉన్నాను. అదే అనంతం అనేది తెలిసింది. అనంతాన్ని మనము ఏదో నేను ఒక 25% ఉపయోగించుకోగలుగుతున్నాను అని అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. అంతకంటే బ్లూ యాప్ సెక్షన్స్ కూడా బ్లూ యాప్ కూడా యూజ్ చేస్తున్నాను, బ్లూ యాప్ వెరీ గుడ్. కూడాను. వెరీ గుడ్ మేడం. కాకపోతే క్లారిటీ అనేది దేని నుంచి ఏ ప్రాబ్లంకి ఏది 100%. ఇప్పుడు చాలా ఇప్పుడు ఎన్ని 200 చిల్లర ప్రోగ్రామ్స్ ఉంటే మనం దాంట్లో మ్యాక్సిమం రోజులో 4 యూజ్ చేయొచ్చు అని అంటున్నారు, కానీ 2 టూ హెల్దీగా 2 కంఫర్ట్గా యూజ్ చేయగలుగుతున్నాను నేనైతే. అంటే ఇంకా నాకున్న పర్సనల్ యాక్టివిటీ వలన ఒక 2 అయితే కంపల్సరీగా యూజ్ చేస్తున్నా సూపర్. డైలీలో. కాకపోతే నాకు ఒరిజినల్గా హెల్త్ కంప్లైంట్లు తక్కువ ఉన్నాయి. నాకు డౌట్ ఏంటంటే ప్లీజ్. మనము కొన్ని పార్ట్స్కి వేరే యాక్సెసరీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు హైవే యూజ్ చేసేటప్పుడు ఇంకా అవి పెట్టుకోకుండా డైరెక్ట్ గా ఇది పెట్టుకోవచ్చా అనేది ఒకటి డౌట్. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, క్రానిక్ బ్యాక్ పెయిన్ కి
అవి నోట్స్, ఎలక్ట్రో నోట్స్ పెట్టుకుని ఈ మెడ మీద పెట్టుకునేది ఉంది యాక్చువల్గా. అది ఎంత పెట్టినా కూడా 100 ఏమో పెట్టకూడదు దానికి. 50లో ఫ్రీక్వెన్సీ స్ప్రెడ్ అవట్లా. రీసెంట్గా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, క్రానిక్ బ్యాక్ పెయిన్. అంటే వర్క్ వలన బ్యాక్ పెయిన్ అన్నమాట. అది రిలీఫ్కి పెట్టుకుంటే ఆల్మోస్ట్ అది 20 మినిట్స్ నేను చెయ్యి అక్కడే మెడ మీదే పెట్టుకుని నొక్కి పెట్టితేనే ఆ, ఆ, అది వేవ్ స్ప్రెడ్ అవుతుంది. సూపర్. సరే, ఇంకా అది తీసేసి హైవేవ్ పెట్టుకుంటే హైవేవ్కి చక్కగా 45లో మొత్తం ఎంటైర్గా బాడీకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి కండిషన్లో మనం హైవేవ్ యూజ్ చేయొచ్చా లేదా అనేది నాకు నాకు ఆ రోజు డౌట్ వచ్చింది. ఎంత 2-3 డేస్ బ్యాక్ అన్నమాట. అదర్గా పెట్టుకునే అన్నిటికీ కూడా హైవేవ్ని డైరెక్ట్గా హ్యాండ్కి పెట్టుకుని యూజ్ చేయొచ్చా లేదా అక్కడ ఆ పార్ట్లో పెట్టుకునేవి అవి పెట్టి యూజ్ చేయాలా అనేది, నోట్స్ యూజ్ చేయాలా అనేది డౌట్ అండి. మీకు ఆ విషయం మీద క్లారిటీ ఉంటే నాకు చెప్తే హ్యాపీ. 100% మంచి ప్రశ్న అయితే అడిగారమ్మా. ఈ యొక్క హైవేవ్ ఏదైతే ఉందో మన దగ్గర, ఈ హైవేవ్ అనేది ఇప్పుడు వరకు మనకి ఎలక్ట్రోడ్స్, ఇయర్ క్లిప్, బ్రాస్లెట్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నిటికీ రీప్లేస్మెంట్ ఈ యొక్క హైవేవ్ అండి. ఈ హైవేవ్ మనకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉండొచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా ఉండొచ్చు, చేతికి అయి ఉండొచ్చు, చౌక అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్కి వెనకాల ప్యాచెస్ అయి ఉండొచ్చు, క్లిప్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండా ఈ యొక్క హైవేవ్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి, ఓకే, ఇర్రెస్పెక్టివ్ థ్యాంక్ యూ. ఆఫ్ వైర్స్ ఏదైనా. ఈ వైర్లతో కన్నా నా యొక్క సెల్ఫ్ అనాలిసిస్లో కానీ, డాక్టర్ గారు చెప్పిన దాంట్లో కానీ, ఈ యొక్క హైవేవ్ అనేది అన్నిటికీ రీప్లేస్మెంట్. ఈక్వల్ అనాలిసిస్లో ఈక్వల్గా మనకి మైక్రో కరెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఇది ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ నేను హైవేవే చెప్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా, అది రిలేటెడ్ యాంగ్జైటీ అవ్వచ్చు, లేకపోతే బీపీ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క క్రానిక్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, వైర్లతో వచ్చే దానికన్నా దీంతో ఇన్స్టాంట్గా రిలీఫ్ వస్తుంది. వైర్లతో కూడా రిజల్ట్ వస్తుంది, కాకపోతే దాంతో వచ్చే టైం బేస్కి దీంతో వచ్చే టైం బేస్కి నా పర్సనల్ ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. స్టొమక్ మెరిడియన్ ప్రోగ్రామ్ నేను పెట్టుకున్నాను, కొంచెం కడుపు ఉబ్బరంగా ఉందని. అరికాల్లో నాకు లెఫ్ట్ లెగ్లో కింద సెన్సేషన్ తెలుస్తుందమ్మా. ఇంతకుముందు నేను పెట్టుకున్న వైర్లతో కానీ దేంతో కానీ ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ కానీ ఆ కరెక్షన్ అనేది నేను సెన్స్ అవ్వలేదు. అవుతుంది, రిజల్ట్ వస్తుంది, లోపల ఇంటర్నల్గా క్లియర్ అవుతుంది, కానీ ఇమ్మీడియట్గా ఎక్కడ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ క్లియర్ అయ్యేటప్పుడు ఆ సెన్సేషన్ అనేది ఈ హైవే ద్వారా నాకు వచ్చింది. సో మీరు పెట్టుకొని చూడండి బ్యాక్ పెయిన్కి. ఈ యొక్క హైవే పెట్టుకున్నప్పుడు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. మనకి డివైస్లో ఛార్జింగ్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఛార్జింగ్ కూడా మనకి బ్యాండ్స్తో కానీ కాయిల్తో పెట్టుకున్నప్పుడు 8 ప్రోగ్రాంలో 6 ప్రోగ్రాంలో వచ్చే దగ్గర ఈ యొక్క హైవే పెట్టుకున్నప్పుడు మనం ఒక 4 ప్రోగ్రామ్సే వస్తుంది. ఫోన్ వాడుతున్నట్టే సింపుల్గా మనం ఛార్జింగ్ పెట్టి వాడేసుకోవాలి. కాకపోతే ఎఫెక్ట్ ఆఫ్ రిజల్ట్ కూడా అంత హ్యాపీగా, అంత రిలీఫ్ అనేసి అయితే ఇస్తుందమ్మా. ఇమీడియట్గా గ్యాస్కి ఏదో గ్యాస్ లేకపోతే ఏ ఒక్కటి ఉన్నా కూడా నేను చూస్తున్నాను ఇమీడియట్గా రియాక్షన్. లేకపోతే నేను ఒకరికి రీసెంట్గానే ఒకరికి సార్ చెప్పారని ఒకరికి మైగ్రేన్కి డెమోకి పెడితే వాళ్ళు ఇదంతా కొంచెం చల్లగా అయిపోయింది సార్, నాకు 80%, 100%లో ఒక 20 ఎప్పుడూ ఉంటుంది, 100% ఒక పెయిన్, అట్లాంటిది ఒక 20% తెలుస్తుంది అని అన్నారు ఒక్కటే సిట్టింగ్లో. ఒక్క సిట్టింగ్లో 20% రిలాక్సేషన్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక 5-6 సిట్టింగ్లో లేకపోతే ఒక వారం రోజులు, జస్ట్ వారం రోజులు కంటిన్యూస్గా పెడితే మైగ్రేన్ అనేది మళ్ళీ ఉండదు. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మీ దగ్గర హైవే ఉంది, వెరీ హ్యాపీ. మీరు అన్ని ప్రోగ్రామ్స్ హైవే ద్వారానే వాడుకోండి, నో డౌట్. వైర్లు అవసరం ఓకే, లేదు. థ్యాంక్ యూ. వైర్లు పెట్టుకుంటే కూడా మనము కొంచెం కోటేశ్వరమ్మ గారు ఉండలేము. బాగున్నారు. చెప్పండి. నో 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 సార్, నేను హరీష్ గారు అందరికి ఆప్షన్ నమస్తే. అందరికి తీసేస్తున్నాను. యా, 1 by 1 మనం మాట్లాడుకుందాము. ఒకరు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఇప్పుడు అవుతుంది. మాట్లాడే కోటేశ్వరం గారు నాకు బాగానే తెలుసండి, అందుకని మాట్లాడాను. ఓకే, చెప్పండి సార్. సాంబశివరావు గారు ప్లీజ్. అవునండి సార్, ఇది నాకు కూడా హైవే ఉంది కానీ నాకు కూడా అదే డౌట్. యా, అన్ని ప్రోగ్రామ్ కంటే లోకల్ స్టిమ్యులేషన్ కూడా హైవే పెట్టుకోమంటారు. 100%.
ప్రతి ఒక్క ఓకే ఓకే. ప్రోగ్రామ్కి అండి, ప్రతి ఒక్క దానికి రీప్లేస్మెంట్ ఈ మనము వైర్లు బదులు వైర్లెస్గా పెట్టుకున్నాం. ఎందుకంటే దీని కింద మంచి నీట్గా ప్యాడ్స్ ఇచ్చారు మనకి. ఆ ప్యాడ్స్ నుంచి ఈక్వల్గా మైక్రో కరెంట్ బాడీలో ఫ్లో అవుతుంది. ఎక్కడెక్కడ కరెక్షన్స్ కావాలో అక్కడెక్కడ కరెక్షన్స్ అవుతుంది. ఇప్పుడు మైగ్రేన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్, ఆ ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ లేకుండా హైవేవ్ ద్వారా పెట్టాం కాబట్టి ఇమ్మీడియట్గా రిలీఫ్ తనకు తెలిసింది. వెరీ గుడ్. తర్వాత ఇంకొక విషయం అండి. ప్లీజ్ అంటే ఇది చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ద్వారా వీళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరికీ కొంతమంది కాయిల్స్ ఉన్నాయి, కొంతమందికి వైర్లు ఉన్నాయి, హైవేలు ఎవరికి లేవు. ఈ అవును. వైర్లు, కేబుల్స్ కొత్తవి ఇచ్చినా కూడా వాళ్ళకి వేవ్ వెళ్ళట్లేదండి. కొత్తవి తెప్పించి ఇచ్చినా కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. డిస్కస్ చేద్దాం. యాక్చువల్ ఫాల్ట్ ఏం లేదండి. మనకి వైర్లు పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనము ఊరికే కదులుతూ ఉంటాము. లేకపోతే డ్రైనెస్ ఈ చలికాలంలో చాలా మందికి డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది మన శరీర అందుకనే భాగంలో. వెట్ క్లాత్ పెట్టిస్తున్నాను, హ్మ్. తర్వాత నీళ్లు పోయిస్తున్నాము, అన్ని చేస్తున్నాం. వెట్ క్లాత్ పెడితే మీకు పాస్ అవుతున్నట్టు ఇమీడియట్ గా తెలిసిపోతుంది సార్. నాకు కూడా ఆ ఇష్యూ వస్తుందండి, వచ్చింది. యా. వస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. కానీ కొంచెంసేపు అయ్యేటప్పటికల్లా అది మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ నాట్ జనరేటెడ్ అని వచ్చేస్తుంది. వాటర్ కూడా పాపం ప్రతి తీసుకోవాలి ఒక్కళ్ళు. వాళ్ళు. వాళ్ళు కూడా ఆ వాటర్ ఇంటేక్ కూడా తీసుకోవాలి సార్. వాటర్ ఇంటేక్ కూడా ఆ తీసుకుంటూ ఉండాలి. ఆ బాడీ డ్రై అయితేనే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్. అలాంటప్పుడు వేవ్ రన్ అవుతా ఉంది కదా అని చెప్పానని మనం బ్లూటూత్ ఆఫ్ చేసాం అనుకోండి. ఆఫ్ చేసేస్తే మరి అప్పుడు కూడా మధ్యలో ఇది రావచ్చుగా, మైక్రో కరెంట్ డస్ నాట్ ఫ్లోయింగ్ అనే రావచ్చుగా, మనం దాంట్లో కూడా అట్లయినా కూడా ఇప్పుడు యాప్ డిస్కనెక్ట్ చేస్తే మానిటరింగ్ అనేది చేయడానికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రాదు. కానీ ప్రోగ్రామ్ రన్ అయితే అవుతుంది. ఆ రన్నింగ్ అవుతుందా? అక్కడ ప్రోగ్రామ్ కూడా డిస్కనెక్ట్ అవుతుందా? యా, అది క్లారిటీగా అంటే మనం యాప్ మానిటర్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఏంటి సరే. అంటే ఈ ఈ సీజన్ లో నేను కూడా చూశాను, 2 3 చూస్తున్నాను నేను కూడా నా ఆ, పర్సనల్ గా కూడా. ఆ, ఈ స్కిన్ డ్రై అవ్వడం ఒకటి ఫస్ట్ రీజన్. బాడీలో హైడ్రేటెడ్ గా అంటే కావాల్సిన తగినంత నీళ్ళ శాతం లేకపోయినా కూడా ఈ ఆ, ఇబ్బంది వస్తుంది. ఆ. సో నేను ఇప్పుడు వైర్లు పెట్టుకుంటాను. చాలా డ్రై స్కిన్ అది. ఇమ్మీడియట్ గా నేను తడి చేసుకొని నేను ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి ఫస్ట్ ఈ హైవే కన్నా ముందు ఎక్కువ శాతం నేను వైర్లు యూజ్ చేసేవాడిని. ఆ. మధ్యలో వచ్చినప్పుడు నేను తడి చేసుకుని చూసుకుంటే ప్రాపర్గా నాకు వేవ్స్ పాస్ అవుతూ ఉండేది. నేను ఇంకా ఉమ్. 40% 60% కూడా నేను ట్రై చేసేవాడిని. అంటే ఐ మే షుడ్ డూ మేము కూడా మాకు ఎక్స్పెరిమెంట్ కూడా అలాగే కాబట్టి. రిజల్ట్ వచ్చింది. మాకు కూడా అదే రిజల్ట్ వచ్చింది. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక్కసారి ఈ వెళ్ళట్లేదంటే, మైక్రో కరెంట్ పాస్ అవ్వట్లేదంటే వాటర్ తాగేవాళ్ళం, కాస్త నీళ్ళు చుక్క పోసుకునేవాళ్ళం. మాకు మామూలుగానే రన్ అయిపోయేది. వచ్చి కంప్లైంట్ చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే ఏమంటే వైర్లు రన్ మనకి అవ్వట్లేదని చెప్పి. అవుతుంది, వాళ్ళకి అవ్వట్లేదు అంటే ప్రాబ్లం వాళ్ళ అంటే దగ్గరనే ఉందని కదా ప్రాపర్ సార్. వాళ్ళు అది ఆ సైడు కొంత ఏదో పొరపాటు ఉంటేనే ఆ కంప్లైంట్లు 100%. ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ, ఆ, మీ దగ్గర ఉన్న డివైస్ సేమ్, నా దగ్గర ఉన్న డివైస్ సేమ్, అవును, బాలకోటేశ్వరమ్మ గారి దగ్గర ఉన్న డివైస్ సేమ్, తన దగ్గర ఉన్న అవును, వైర్లు బ్యాండ్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ అండి. అవును. ఒక మనిషికి పని చేస్తుంది, బాగా ఉంది, ఇంకొక మనిషి పని చేయట్లేదు అంటే వాళ్ళ ఫిజికల్ బాడీ అంటే వాళ్ళ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ రీజన్, లేకపోతే డ్రైనెస్ ఒకటే రీజన్. అదొకటి చూసుకోవాలి. ఆ, మనం ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉన్నాము. ఆ, ఆ. వీళ్ళైతే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఇట్లా హైవే మనకి ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరికి అట్లా సజెస్ట్ చేయండి సార్. అలాగేనండి. ఎందుకంటే తర్వాత మన హీలీ డివైస్ 100% అద్భుతం అండి. దానికి అవునండి. ఇప్పటివరకు కనెక్టింగ్ మోడెమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కనెక్టింగ్ మోడెంలో మనకి ఫస్ట్ లాంచ్ చేయడమే వైర్లు లాంచ్ చేశారు. ఆ తర్వాత ఉమ్, కాయిల్ అనేది వైర్లెస్ వైర్లు పెట్టుకోలేకపోతున్నారు అనేది. కాయిల్ అనేది మనకి 100% డెలివరీ ఇవ్వలేదు నిజంగా వాస్తవానికి. ఇప్పుడు అవును. ఈ హైవేవ్ అనేది ఇప్పటివరకు 3 months ఆఫ్ పీరియడ్లో నేను చాలా అంటే చాలా అద్భుతాలు చూశాను. ఒక ఆ, ఒక ఒక ఆవిడకి 3 days పెట్టుకున్నారు, బాడీ అంతా డీటాక్స్ అయిపోయింది. కేవలం ఆ, ప్యూర్ కేర్ బ్యాలెన్స్ లోనే. ఆ, సో మీ ఒకవేళ ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతలేవు, ఇబ్బందిగా ఉంది అనుకునే ఎవరన్నా ఉంటే ఇట్లా మీరు 100% ఒకసారి హైడ్రేట్ అయ్యేలాగా చూసుకోండి. మెయిన్ రీజన్ అయితే ఆ. హైడ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదొకటి. హైవేవ్ లో కూడా ఎప్పుడన్నా ఒక్కోసారి డిస్కనెక్ట్ అవుతా ఉంది. అవ్వదు సార్. హైవేవ్లో మీరు 100% చేసుకుంటే ఈ లైట్ బ్లింకింగ్ అనేది ఉంటుంది కానీ లైట్ అమ్మో, బ్లింకింగ్ ఆఫ్ హైవేవ్ లో అయిపోతుంది కానీ 100% పెట్టుకుంటే తల కొట్టేస్తా ఉంది. ఆ! అందుకే మీరు అంటే సెన్సిటివ్ బాడీ బట్టి, మన బాడీ ఆ, సెన్సిటివ్ బట్టి, ఇప్పుడు మీరు సెన్సిటివ్‌గా ఆ, ఉన్నారనుకోండి, 40% మినిమమ్ పెట్టుకోవాలి మనం. హైవే వాడే వాళ్ళు ఎవరైనా అవును, కూడా. అలాగే 40% పెడతాను. గ్యారంటీగా పెట్టుకోవాలి. 40% ఆ, అబోనే ఉండాలి.
40% అవును అబో లేకపోయినా కూడా మీకు అక్కడ ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవునండి. నా డివైస్ ఉంది. నా డివైస్ని నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు హైవేవ్ డివైస్ని ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆ, చేసి చూస్తాను. ఆ, మీకు ఇక్కడ ఏంటి అంటే 30% కూడా మీకు ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతుంటాయి. మ్యాండేటరీ ఏం ఆ, కాదు. అవును. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ 15 నుంచే స్టార్ట్ అవుతోంది, 15-20 నుంచే స్టార్ట్ అవుతోంది. మీకు స్క్రీన్ షేర్ స్క్రీన్ ఎంటైర్ ఓకే. ఇప్పుడు చూడండి నా స్క్రీన్ మీకు డాక్టర్ గారు కనిపిస్తుంది. కూడా వచ్చినట్టున్నారు కదా. యా సార్, యా సార్. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే క్యాన్సర్ సార్ని ఇన్వైట్ చేసేద్దాము. క్యాన్సర్ 4 స్టేజ్ కి అది ఏమైనా ఉపయోగపడుతుందండి? డాక్టర్ గారే చెప్పాలండి ఆ విషయము. అదే డాక్టర్ గారికి ఈ క్వశ్చన్. పర్లేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది, మన హైవేవ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ, ఇది కనెక్ట్ అయిన తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ, ఇనిషియల్ గానే మీకు వేవ్స్ అనేది పాస్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఫర్ అవునండి. ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది. నేను ఫర్ ఆ, ఎగ్జాంపుల్ ప్యూరే పెడదాము. ఇక్కడ ఆ, బ్యాండ్స్ అని ఉంది, అవును. కానీ హైవేవ్ పెట్టుకున్న వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బ్యాండ్స్ అనేది అవసరం లేదండి. ఏ ఆ, ప్రోగ్రామ్ కి అయినా కూడా మీరు హైవేవ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ సరే సార్. స్టార్ట్ చేశాను, ట్రాన్స్మిట్ ఆ, అవుతుంది. ట్రాన్స్మిట్ అయిపోయిన అవును. తర్వాత ఆ, మనము ఇనిషియల్ గానే మనకి ఒక 10 15 20 లోనే మనకి ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతాయి. అందులో పాస్ కూడా అవుతోంది. అప్పుడు కూడా మనకి ఇది పని చేస్తున్నట్టే. తక్కువలో ఆహా, పెట్టుకున్నాము పని చేయట్లేదు అని ఏమీ లేదండి. సెన్సిటివ్ సరే బాడీస్ సరే. ఉంటే కొంచెం మైక్రో అంటే ఇంటెన్సిటీ లెవెల్ కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి. ఒకవేళ ఆ, సెన్సిటివ్ బాడీ కాదు అనుకోండి, మీరు తీసుకోగలిగినంత తీసుకోండి. ఇప్పుడు నేను 100 పెట్టుకుంటే నాకు ఇదంతా కొంచెం తెలుస్తూ ఉంటుంది ఎంబడే. కొంచెం అవునండి. తగ్గించాలనుకో తెలియదు. ఒకవేళ సెన్సిటివ్ అవును. వాళ్ళనుకోండి ఇమ్మీడియట్ గా తెలుస్తుంది అలాగా. ఆ, అవును. ఇప్పుడు చూడండి ఈ ఇష్యూ, డిస్కనెక్టింగ్ ఇష్యూ వైర్లతో మీరు చూసేది ఈ హైవేతో అయితే లేదు. చూడండి ఆ, ఇప్పుడు బై ఆ, డిఫాల్ట్ 15% ఉంది, ఫ్రీక్వెన్సీస్ పాస్ ఆ, అవుతలేవండి. నేను ఆ, 20 చేశాను. 20 చేస్తూ ఆ, నాకు జస్ట్ 20K పాస్ అవుతున్నాయి. అంటే ఇది పని అవుతుంది. చేస్తుంది. ఎఫెక్ట్ ఆ, ఉంది నా పైన. కాకపోతే ఆ, మనం ఇంటెన్సిటీ మన ఇష్టం. మన ఆ. సెన్సిటివిటీ బట్టి మనం ఇప్పుడు ఇంటెన్సిటీ ఆ 20లో అయినా ఉంచేయచ్చండి. ఉంచేయచ్చు. ఇబ్బంది ఏం లేదు. సరే సరే. ఓకే అండి. స్లోగా ఉంటుంది అంతే. ఒకవేళ మీరు సరే సరే. ఎక్సెస్ గా పెట్టుకుంటే దాని రిజల్ట్ దానికి తగ్గట్టు ఉంటుంది. ఇది సరే మైక్రో సరే. మైక్రో కరెంట్ ఇంటెన్సివ్ లెవెల్ మాత్రమే. చూడండి 20 పెట్టాము. ఎక్కడ ఆ, కూడా మీకు డిస్టర్బెన్స్ అనేది రావట్లేదు. ఇబ్బంది లేకుండా. రావట్లేదండి, యా, రాలేదు. అవును. అలాగే. సో ఇదనమాట. ఇంకా 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 ఇన్ డీటెయిల్ గా కూడా మనం డౌట్ సెషన్ అనేది తీసుకుందాము. సో ఆ, జస్ట్ డాక్టర్ గారికి నా ఇష్యూ చెప్తారా? యా యా యా. సో I would like to warm welcome Dr. Ravinarana Garu onto the virtual screen, Andy. He is my mentor. ఇంతటి అద్భుతాన్ని నాకు పరిచయం చేసిన వారు. ఇవాళ సార్ వచ్చేసి మనకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో టైం వేవర్ స్పెషలిస్ట్. సో సార్, మేబీ కొంచెం సార్ ఆక్యుపైడ్గా ఉన్నట్టున్నారు. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లంకి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. దానికి అవును బ్లూ యాప్లో ఫస్ట్ మనము ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. సార్, ఇంకొక మాట అడుగుతాను, ఆ తర్వాత నేను డిస్కౌంట్ అవుతాను. ఎస్ ఎస్ ప్లీజ్ అది ప్లీజ్. మ్యాగీలు పెట్టుకున్నప్పుడు కూడా వాటర్ కంపల్సరీనే కదండి? హీలీ మ్యాగీలి ఏవి వాడుతూ ఉన్నా కూడా మనము వాటర్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాలి సార్. ఎందుకు సరే అంటే సరే. ఈ యొక్క బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ని మనకి ఎలక్ట్రోడ్స్గా వాడుకుంటుంది బాడీ. సో ఏ ఆ, ప్రోగ్రామింగ్ అనేది మీరు చేసుకుంటున్నా కూడా హైడ్రేటెడ్గా అయితే 100% ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ, హైడ్రేటెడ్గా లేరో కొంచెము ఇరిటేషన్ కానీ హెడేక్ రావడం కానీ ఇలాంటి కొంచెం ఇంబ్యాలెన్స్ మీరు బాడీ సెన్స్ అయితే అవుతారండి. సో ఎవరైనా కూడా వాటర్ ఫస్ట్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ హీలీ ఎక్విప్మెంట్ ఎవరైతే వాడుతున్నారో వారు మ్యాండేటరీగా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా ఏజ్ గ్యాప్ లేకుండా మీరు హైడ్రేటెడ్గా ఉండాలి. ఎన్ని వాటర్ తాగాలి అని అడుగుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే ఎన్ని వాటర్ కన్నా ఇంపార్టెంట్ మీరు హైడ్రేటెడ్గా ఉన్నారా లేరా తెలియకపోతే మీరు ఉమ్, ముందు సెషన్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, సెషన్ మధ్యలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా తాగుతూ ఉండాలి.
ఇంకా బాటిల్ మెయింటైన్ అట్లాగే చేసుకోవడం ఇంకా హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. అలాగే. యా, డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మైక్ నాకు ఇవ్వండి సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. బిఫోర్ దట్ ఆ, ఒక్కసారి మనము ఏ ఈ బాలకోటేశ్వరమ్మ గారు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఏ అవును ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు అవును చూడండి, యాప్ అందరికీ తెలిసిందే, ఇక్కడ తక్కువ మందే ఉన్నాము. యాప్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాప్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలంటే మనము మన యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ అయితే యాపిల్ స్టోర్లోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు హీల్ అడ్వైజర్ అనాలిసిస్ అని టైప్ చేయాలండి. కానీ హైవే ప్రోగ్రామ్స్ దేనికి అనేది తెలియట్లేదు సార్. ఏ ప్రోగ్రామ్ దేనికి అనేది అర్థం కావట్లా. అంటే నాకు అర్థం కాలేదండి మీ ప్రశ్న. అందులో ఉన్న సెల్ వేవ్, అంటే మైండ్ వేవ్ ఇప్పుడు గురించి దాంట్లో అడుగుతున్నారా? ఆ సెల్ వైటలైజేషన్ అని అలా ఆ, పేర్లు ఉన్నాయి ఆ, కదా, హైవేవ్ లో పేర్లు ఉన్నాయి కదా. ఎర్త్ కనెక్షన్స్ అని ఉన్నాయి. ఈ ఒక ఆ సెల్ వేవ్, ఎస్. మైండ్ వేవ్ ప్రోగ్రామ్స్ పైన డాక్టర్ గారిని ఒక టైం తీసుకొని సార్ని అడిగి ఒక సపరేట్ సెషన్ అయితే చేద్దాము తప్పకుండా, ఇబ్బంది లేకుండా. అట్లాగే సార్. ఎందుకు అలాగే అంటే అలాగే. సార్, ఇప్పుడు ఒక ప్రోటోలో ఉన్నాము. డెఫినెట్లీ విల్ ప్లాన్ వన్ సెషన్ అండి. అది చాలా అద్భుతమైన ఆ, ప్రోగ్రామ్స్ వాళ్ళు అటాచ్మెంట్ ఆ, అడిషనల్గా ఇచ్చారు. సో అవును ఒక టైం తీసుకొని, సార్ టైం తీసుకొని ఒక ప్రాపర్ సెషన్, ఫుల్ సెషన్ చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. అట్లా. అట్లాగే అండి. అలాగే. ఇప్పుడు ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇనిషియల్గా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన మన యొక్క హీలీ క్రియేషన్ చేసేటప్పుడు, అంటే హీలీ అకౌంట్ మనకి క్రియేట్ చేసేటప్పుడు మనకంటూ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. మీ యొక్క రెఫరల్ ఎవరు ఇస్తుంటారో వాళ్ళ ద్వారా మీరు తీసుకుంటారు అది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు ఒక్కసారి లాగిన్ అవ్వగానే మీకు ఒక 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి. ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో నుంచి మీ యొక్క ఓటీపీ తీసుకొని అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే క్లౌడ్ ద్వారా మనకి డేటాబేస్ అంతా రికార్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లయింట్ క్రియేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం కొత్త వాళ్ళు ఒక్కసారి ఇప్పటి వరకు ఇట్లా క్లయింట్ క్రియేషన్ అనేది ఎలా చేసుకోవాలో తెలియదు అనేవారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయడమో లేకపోతే ఎస్ అని ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్. సో దట్ ఈజీ అవుతుంది మనకి. అందరికీ తెలుసా క్లయింట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో? అందరికీ తెలుసు కదండి. ప్లీజ్ ఆన్సర్ చేస్తే మనము ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ అయితే చేసుకోవచ్చండి. శైలజ సైదులు గారికి హ్యాండ్ రైజ్ చేశారు అంటే క్లయింట్ క్రియేషన్ తెలియదు. సో నో వరీస్. అయితే మనకి ఇక్కడ కింద చూడండి, ఇది బై డిఫాల్ట్ అకౌంట్ పేజ్ అన్నమాట. ఇక్కడ ఏ పర్టికులర్ పేరు పైన మనము రిజిస్టర్డ్ అయి ఉన్నామో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రొఫైల్, డిఫాల్ట్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. లేదు మనం కొత్త వారిని మనము క్రియేట్ చేయాలి, లేకపోతే కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనకి ఇక్కడ కింద చూడండి, మీ క్లయింట్స్ ఇన్ఫో సెంటర్ సెట్టింగ్స్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో క్లయింట్స్ మనం చూస్ చేసుకోవాలి. ఈ క్లయింట్స్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీకు ప్లస్ బటన్ ఉంది. రైట్ సైడ్ డౌన్ కింద ప్లస్ బటన్ ఉంది. ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేయాలండి. ఈ ప్లస్ బటన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ పర్సనా, యానిమలా, ప్లాంటా, ఆర్గనైజేషన్, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా అనే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనము ఫస్ట్ వచ్చేసి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఎనర్జీ తీసుకుంటాం కాబట్టి. మీ ఆప్షన్, మీ ఇంట్లో ఉన్న ప్లాంట్కి చేస్తారా, లేకపోతే యానిమల్ని క్రియేట్ చేసుకుంటున్నారా, వెహికలా, బిల్డింగా అనేది మన చాయిస్. ఇక్కడ మనం ఇప్పుడు పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఈ యొక్క పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మొదటిగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక ఫస్ట్ ప్లస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే యూజ్ కెమెరా అప్లోడ్ అంటే ఇక్కడ మన యొక్క పర్టికులర్ మనిషి, అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాలి. యూజ్ కెమెరా యూజ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ని ఫోటో అనేది తీసుకోవాలి. అప్లోడ్ అనేది పాతగా ఆల్రెడీ దిగిన ఫోటోలు. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే అక్కడ ఉన్న రియాలిటీలో రియల్ పిక్చర్ అనేది క్యాప్చర్ చేయండి. యూజ్ కెమెరా ఆప్షన్ని యూజ్ చేసి ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్లెయిన్ వైట్ గోడనో లేకపోతే ఒక క్లాతో లేకపోతే
ప్లెయిన్ వైట్‌గా ఉండాలండి. అంటే ఎటువంటి ఆబ్స్టికల్స్ లేకుండా గోడ పైన గడియారాలు, లేకపోతే మనకి చిత్రపటాలు, పెయింటింగ్స్ అంటాము. లేకపోతే విండోస్ అంటే కిటికీ ఈ యొక్క ప్లేసెస్‌లో లేకపోతే స్విచ్ బోర్డ్స్ ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్‌గా లైటింగ్ వచ్చేలాగా, ఆ మనిషి షాడో గూడా పడకుండా జాగ్రత్తలు తీసుకొని, ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని ఫోటో అనేది తీసుకోండి. హాఫ్ వరకు తీసుకున్నా చాలు. ఫుల్ ఫోటో అవసరం లేదు. హాఫ్ ఫోటో మన ఈ చెస్ట్ కింది వరకు తీసుకున్నా చాలు. ప్రాపర్‌గా ఫ్రేమ్‌లో కవర్ అయ్యేలాగా. ఫస్ట్ ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పని అన్నమాట. ఏం చేస్తాం మనము అంటే, ఇప్పుడు రికార్డ్ వైబ్రేషన్ అనేది చేయాలి. ఏ విధంగా? మన ఒంటి పైన అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని ఎవరైతే మీరు క్లయింట్‌గా క్రియేట్ చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఒంటి పైన ఎటువంటి మెటల్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ ఒక్క గోల్డ్ గాని ఏదున్నా గూడా, రింగ్స్ గాని, చేతికి రింగ్స్ ఉన్నా గూడా అన్ని తీసి ఆహ్, సెపరేట్‌గా పెట్టేసిన తర్వాత, ఒక ప్లాస్టిక్ చైర్ గాని, ఒక ప్లాస్టిక్ స్టూల్‌లో 1 మీటర్ రేడియస్ అండి. అంటే మన చుట్టూ ఒక 1 మీటర్ రేడియస్‌లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ గాని, చైర్, సోఫా లేకపోతే టీవీలు గాని, లేకపోతే ఏదో ఒక మనిషి గూడా ఉండకూడదు. ఒక ప్లెయిన్‌గా ఉండాలి. అంటే ఒక ఎంప్టీ స్పేస్‌లో ఉండాలి. ఆ ఎంప్టీ స్పేస్‌లో చైర్ గాని, ఒక స్టూల్ గాని వేసుకున్న తర్వాత మన యొక్క డివైస్ ఏదైతే ఉందో ఇది డివైస్ అండి. నాది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వైట్ కలర్‌లో ఉంటుంది. ఈ డివైస్‌ని రైట్ హ్యాండ్ కనిపిస్తుందా మీ అందరికి? ఇప్పుడు కనిపిస్తుంది. మీ యొక్క డివైస్‌లో రైట్ హ్యాండ్ తీసుకొని యాహ్! ఇట్లా రైట్ హ్యాండ్ ఇలా తీసుకోవాలి. ఈ ఈ ఈ డివైస్ తీసేసి ఏదో ఇలా పెట్టుకోవాలండి. కనిపిస్తుంది కదా! రైట్ హ్యాండ్. రైట్ చేతిలో ఇలా పట్టుకోవాలి. ఈ ఫింగర్ హ్యాండ్‌తో ఇట్లా, ఇలా పట్టుకోవాలి. పట్టుకొని రిలాక్స్‌గా కూర్చోవాలి. రిలాక్స్‌గా కూర్చోవాలి. ఎటువంటి మెటల్స్ లేకుండా, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా మనం చూసుకొని రిలాక్స్‌గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఒక కౌంట్ ఇవ్వాలి. అంటే రిలాక్స్ అవ్వండి. మీ యొక్క ఎనర్జీ నేను తీసుకుంటున్నాను. పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళని. అంటే మీ ఎనర్జీ నేను కలెక్ట్ చేస్తున్నాను. పర్మిషన్ ఇస్తున్నారా అని వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అనే తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత, మనము నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ ఉంది. దానికి ముందుగా మన పవర్ బటన్ అయితే ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసి ఆన్ చేయాలి. ఆన్ చేసి చేతిలో పెట్టేసి, ఇప్పుడు రికార్డ్ వైబ్రేషన్ అని కొట్టాలి. మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుందా అండి? యెస్ అని టైప్ చేయండి ఒకవేళ అర్థమవుతుంది అంటే. ఎవరికి అర్థం అవ్వట్లేదా అండి? మ మహేష్ గారు యెస్ అని చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ అండి మహేష్ గారు. ఉమా గారు యెస్ అని చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా అండి? ఇద్దరికే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఇంకా స్లోగా చెప్పాలా? డాక్టర్ నాయుడు గారు థాంక్ యూ వెరీ మచ్ అండి. బాలకోటేశ్వరమ్మ గారు యెస్. ఇంకా మిగతా వాళ్ళు? యెస్. 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 వెరీ గుడ్. వెరీ గుడ్. సో, మనం ఇలా ఎనర్జీని చేతిలో పెట్టుకొని కలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలండి. ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అనే అంశం ఏదైతే ఉందో ఇక్కడ పాయింట్ దాని పక్కన మీరు చూసుకుంటే మీకక్కడ వేవ్స్ పాస్ అయినట్టు సింబల్ ఒకటుంది ఇక్కడ. కింద చూసుకోండి. ఇదో ఈ పర్టిక్యులర్ అక్కడ ఆ సింబల్ రావాలండి. ఆ సింబల్ వస్తేనే ఎనర్జీ అక్కడ రికార్డ్ అయింది అని అర్థం. ఎంప్టీ స్పేస్‌లో ఉంది అనుకోండి, అది రికార్డ్ అయినట్టు కాదు. ఇలా వేవ్స్ లాగా మనకి బ్లూ కలర్‌లో ఉంటే మనకి రికార్డ్ వైబ్రేట్ అయినట్టు. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బేసిక్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ జెండర్ ఇవ్వాలి. మేలా? ఫీమేలా? ఈ 3 మాత్రం మ్యాండేటరీగా మనం అప్డేట్ చేయాలండి. సో, ఇలా మనం తీసుకుంటే క్లయింట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫోటో అప్‌లోడ్ చేయలేదు. ఫోటో అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేయాలి. ఫస్టే చేయాలి. అంటే అప్‌లోడ్ కాదు. మనం డైరెక్ట్ తీసుకోవాలి. ఫోటో దిగి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు రెజొనెన్స్ ఆరా ఇవన్నీ ఆప్షన్స్ మనకొస్తాయి. ఇప్పుడు మొదటిగా ప్రతి ఒక్కరండి అసలు ప్రాబ్లమ్ ఉన్నా, ప్రాబ్లమ్ లేకపోయినా చేయాల్సిన అంశం ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది ఈ యొక్క హీలియే మనకు చెప్తుంది. ఇప్పుడు బాలకోటేశ్వరమ్మ గారు వెరీ హ్యాపీ. ఆమె ఎటువంటి ఇష్యూస్ అయితే లేవని మనకు చెప్పారు. వెరీ గుడ్.
కానీ మన యొక్క మెయింటెనెన్స్కి కూడా మనకి ఏ పర్టికులర్ ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ మనకు అవసరము అనేది మనకి హీలీ చెప్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ మనం అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ రెజొనెన్స్ ప్లస్ దగ్గర మనం క్లిక్ చేయాలండి. ఫస్ట్ రెజొనెన్స్ ప్లస్ దగ్గర కింద హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ అనేది నొక్కొద్దు, ప్లస్ని నొక్కాలి. ప్లస్ని నొక్కితే మనకి ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో మనకున్న లిస్ట్ ఆఫ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో హీలీలో ఆ లిస్ట్ ఆఫ్ పేజెస్ అన్నీ వస్తాయి ఇందులో. ఆ లిస్ట్ ఆఫ్ పేజెస్లో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏ పేజెస్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకుంటే మనకి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అని చూసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని క్లిక్ చేయాలి సార్. ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో మనకి ఒక 5 గ్రూప్ ఆఫ్ పేజెస్ అనేవి వస్తాయి. ఈ 5 గ్రూప్ ఆఫ్ పేజెస్లో నెక్స్ట్ స్టెప్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం రిక్వైర్మెంట్ పేజెస్ ఉన్నాయి అనేది ఈ హీలీ చెప్తుంది. ఎవరికైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏమైనా పాయింట్ అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా హ్యాండ్ రైజ్ చేయడమో లేకపోతే నాకు చాట్ బాక్స్లో చేయండి. మనం ఇన్ డీటెయిల్గానే మీకు అండర్స్టాండింగ్ అయ్యే విధంగానే వెళ్తాము. నో హరీ వరీ. చూడండి ఇక్కడ మనకి 5 పేజెస్ వచ్చాయన్నమాట. పవర్ ఆఫ్ 3 వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్, బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ ఒకటి, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్, బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 ప్రోగ్రామ్స్ వచ్చాయి. సో ఇందులో ఫస్ట్ టాప్ 3 అనేది మనం ఎప్పుడు అనుకుంటాం మన రిలవెన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ పవర్ ఆఫ్ 3 వెల్బీయింగ్, బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ కన్సిడరేషన్లో తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే అది ఎక్కువగా పర్సంటేజ్ కానీ టాప్ రిలవెంట్లో వచ్చింది కాబట్టి. సో ఇక్కడ పవర్ ఆఫ్ 3 ప్రోగ్రామ్స్లోకి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ రెజొనెన్సే ప్లస్ నొక్కాలి. నొక్కిన తర్వాత అదే పేజ్ వస్తుంది, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ పేజే వస్తుంది. కానీ మనం ఆల్ హీలీ పేజెస్కి వెళ్ళాము. నెక్స్ట్ మనకి పవర్ ఆఫ్ 3 పేజ్ అనేది కింద ఉంటుంది. మనకి ఈ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పేజెస్ ఏవైతే వచ్చాయో ఇందాక మనకి ఆ 5 పేజెస్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ కింద ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే పవర్ ఆఫ్ 3 ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసి స్టార్ట్ అనాలిసిస్ చేయాలండి. దీన్ని స్టార్ట్ అనాలిసిస్ చేస్తే ఈ పేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఏవి మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయి అనే ఒక టాప్ 5 ప్రోగ్రామ్స్ మనకి కన్సిడరేషన్లోకి ఇస్తుంది. ఇక్కడ చూసుకోండి, కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, రీబ్యాలెన్స్ విత్ వాటర్, ప్లెన్లీ ఫ్లోరా, జాబర్ ప్రోటోకాల్. నన్ను అడిగితే ఈ ఫస్ట్ ఇచ్చిన కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్ ఉంది చూసారా, ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్ ప్రోగ్రామ్కి మనం హై వేవ్ ద్వారా పెట్టుకోండి. ఆ రోజు ఆ పూటకి మీకున్న సఫరింగ్ ఏదైతే ఉందో ఈ సఫరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనాలిసిస్లో దీని ప్రకారంగా ఈ కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నాకు రిక్వైర్మెంట్. ఇమ్మీడియట్గా నేను ఈ కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్ని నేను పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఒకవేళ ఈ అనాలిసిస్ చేసింటే ఇమ్మీడియట్గా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి లేకపోతే ఇంకొక గంట అంటే ఇంకొక 3 ప్రోగ్రామ్స్ మనం అనుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ రెజొనెన్స్లోకి వెళ్ళేసి వెల్బీయింగ్లోకి వెళ్ళాలి. కిందికి వెళ్ళిపోయి వెల్బీయింగ్లోకి వెళ్ళిపోతాం. వెల్బీయింగ్లో ఏ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చిందో మళ్ళీ చూసుకోవాలి. వెల్బీయింగ్లో 3 ప్రోగ్రామ్సే ఉంటాయి. ఆ 3లో ఫస్ట్ ప్రయారిటీ ఏమొచ్చింది, మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, స్పిరిట్, బాడీ, మైండ్ అని వచ్చింది. అంటే స్పిరిట్ అనే ప్రోగ్రామ్ నేను ఫస్ట్ పెట్టుకుంటాను. అంటే నెక్స్ట్ సెషన్ ఇందాక కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్ అయిపోయింది కదా, దాని తర్వాత ఈ స్పిరిట్ అనే ప్రోగ్రామ్ నేను రన్ చేసుకుంటాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవాళ వచ్చిన దాంట్లో మళ్ళీ మనం ఏ అనాలిసిస్లో ఏ పేజెస్ చెక్ చేసుకున్నాం అనేది ఈ హిస్టరీలోకి వెళ్ళొచ్చండి. అనాలిసిస్ ప్రొఫైల్ హిస్టరీ అని ఉంది. ఈ హిస్టరీలోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసాం కదా, నెక్స్ట్ బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ ఉంది. ఈ డిఫెన్స్ పేజ్కి ఇప్పుడు వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ రెజొనెన్సే అండి, ఓన్లీ ఫస్ట్ రెజొనెన్స్లోనే మ్యాజిక్ అన్ని జరిగిపోతాయి మనకి. ఆ ఫస్ట్ రెజొనెన్స్ని ఎలా వాడాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీరు ఒక్కసారి మాస్టర్ అయ్యారనుకోండి, మీ ఆరోగ్యం అంతా మీ చేతిలోనే. మనం ఎన్నోసార్లు అనుకుంటాం మన అరచేతిలో మన ఆరోగ్యం అని. మీ ఆరోగ్యం దీని చేతిలో ఎలా ఉంటుందని చూడండి. నెక్స్ట్ బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. దీంట్లో కూడా మనకి అనాలిసిస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమొచ్చింది తీసుకోండి. మేడం బాలకోటేశ్వరమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు క్లయింట్ గా కాకుండా మనం ఇన్స్ట్రుమెంటే మీ ఉన్నా కూడా సేమ్ ప్రొసీజర్ అండి.
మీ ఉంటే వెరీ గుడ్ అమ్మ. మంచి ప్రశ్న అడిగారు. ఈ ఒక్క పాయింట్ అయిపోయిన తర్వాత మీ పాయింటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ ఓకే మనము ఓకే ఓకే క్లయింట్ మనం సపరేట్ క్లయింట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను చెప్తాను. గుడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్, ఇందులో మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు ఎలక్ట్రో సెన్సిటివిటీ అనేది వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిందో. నేను 24/7 మొబైల్, ల్యాప్టాప్, సిస్టము ఈ యొక్క పనిలో ఉంటున్నాను కాబట్టి ఇది నాకు ఇండికేట్ చేస్తుంది ఐ షుడ్ బి వెరీ కాన్షియస్ అండ్ కాజ్ అని. అంటే మనకి ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ రేడియేషన్ ద్వారా వచ్చే ఎఫెక్ట్ని కొంచెం నువ్వు జాగ్రత్త పడు అని హీలీ నాకు చెప్తుంది. ఎంత అద్భుతంగా చెప్తుంది చూడండి. ఈ యొక్క ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రాము ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకొని ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఇలా ఎన్ని రోజులు, వారం రోజులు పెట్టుకోండి, లేకపోతే 15 డేస్ పెట్టుకోండి. ఆ 15 డేస్ తర్వాత లేదు నేను ఇండివిజువల్ ప్రోగ్రామ్ రన్ చేయను, డిస్టెన్స్లో రన్ చేసుకుంటా అన్న మీ ఇష్టం అండి. ఆప్షన్ మీకే. ఇండివిజువల్గా మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుని ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకుంటారు. లేదు అంటే ఇక్కడ వైబ్రేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ వైబ్రేట్ ఆప్షన్లో మీరు 27 మినిట్స్ డిఫాల్ట్, సెన్సిటివ్ ఉంటే డిఫాల్ట్ 27 మినిట్స్. ఒకవేళ ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఎక్కువగానే ఉంది, సఫరింగ్ ఎక్కువగానే ఉంది, పర్లేదు మేము వాటర్ తీసుకుంటామంటే దెన్ యూ క్యాన్ గో ఫర్ 54 మినిట్స్. కానీ జనరల్గా డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా మనకి 27 మినిట్స్ అనేది యాప్ట్ ప్రతి ఒక్కరికి. సో ఇలా స్టార్ట్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు హీలింగ్ అనేది నడుస్తుంది. అన్నీ మనం పెట్టుకోలేము, టైం లేదండి. వర్క్ డే టు డే యాక్టివిటీలో బిజీ ఉన్నప్పుడు మనము 2 ప్రోగ్రామ్స్ పెట్టుకున్న మిగతా ప్రోగ్రామ్స్ ఈ విధంగా డిస్టెన్స్లో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్లో చేయడం వల్ల ఇక్కడ వచ్చిన 5 ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మనకి హీలింగ్ అనేది జరుగుతుంది. ఇట్లా డైరెక్ట్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ మైక్రో కరెంటే బాడీలోకి వెళ్ళిపోయి హీలింగ్ చేస్తుంది. ఇది బెనిఫిటే, అది బెనిఫిటే, మళ్ళీ కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో ఇలా అనేది మనము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం అనాలిసిస్ చేసుకొని అనాలిసిస్ ప్రకారంగా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మేడం అడిగారు ఏంటి అంటే మీ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఇది మీ అనేది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఇది డిఫాల్ట్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ మీ అనేది నేనేనండి. నేను సపరేట్గా క్లయింట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అకౌంట్ డిఫాల్ట్ ఓనర్ నేనే. ఇప్పుడు బాలకోటేశ్వరమ్మ గారి అకౌంటే అనుకుందాం. ఇక్కడ పైన మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక ఫోటో ఉంది, నా ఫోటో ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేయాలండి. మీకు అక్కడ ఎంటీగా ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళకైతే. ఇక్కడ ఎంటీగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ మీ డిఫాల్ట్ ప్రొఫైల్ని మీరు క్లిక్ చేసుకోవాలి. అక్కడ కొన్ని డీటెయిల్స్ డిఫాల్ట్గా గ్రే అవుట్ ఉంటాయి, మీ పేరుతో రిజిస్టర్ అవుతాయి. మీరు చూసుకోవాలి డిఫాల్ట్ అకౌంట్ మీరు కంపెనీ పేరు మీద పెట్టారా, మీ పేరు పైన ఉందా, లేకపోతే ఎవరి పేరు పైన ఉందా అనేది చూసుకొని, ఒకవేళ మీ పేరే అయితే ఇక్కడ చూడండి పెన్సిల్ బొమ్మ లాగా ఉంది, దాన్ని క్లిక్ చేయగానే యూజ్ కెమెరా అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ యూజ్ కెమెరా యూజ్ చేసుకొని మీ యొక్క ఫోటో ఇందాక నేను చెప్పినట్టుగానే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీరు ఆ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి. రికార్డ్ వైబ్రేషన్ అనే దగ్గర మళ్ళీ ప్లస్ అనేది ఉంది. ఆ ప్లస్ని నొక్కి మీరు ఒక ప్లాస్టిక్ చైర్ కానీ స్టూల్ కానీ వేసుకొని 1 మీటర్ రేడియస్లో ఎవరు లేకుండా చూసుకొని అక్కడ మీరు ఎనర్జీ అనేది కలెక్ట్ చేసుకుంటే, ఎందుకు 1 మీటర్ రేడియస్లో ఎవ్వరు ఉండకూడదు, ఏ వస్తువు ఉండకూడదు అని ఎందుకు అంటామంటే ప్రతి ఒక్క వస్తువులో ఎనర్జీ అనేది ఉంటుందండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అక్యురసీ కోసం అని మనము దానికోసము ఎవ్వరు ఉండకూడదు డిస్టర్బెన్స్ కానీ, మీ యొక్క ఒంటి పైన ఆభరణాలు కూడా ఎందుకు ఉండకూడదు అంటే వాటి ప్రతి ఒక్క దాంట్లో ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో అంటే డిస్టర్బ్ కాకుండా మీ యొక్క అక్యురసీ కోసం అనేది మనము అలా తీసుకోమని చెప్తాం. ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అని ఉంది. సో ఇక్కడ రికార్డ్ వైబ్రేట్ కొట్టిన తర్వాత మీకు సేమ్ మనకు వచ్చినట్టే వస్తుంది, రికార్డ్ అనేది అయిపోతుంది. కోటేశ్వరమ్మ గారు మీ డౌట్ క్లియర్ అయిందా అండి? అమ్మా, అది మనం క్లయింట్ గా ఉంటాం గనక మన ఎప్పుడు రికార్డ్ అయ్యి ఎప్పుడు ఉంటాయి, కానీ ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలా? ఎనర్జీ అప్డేట్ చేసుకోవాలా అని అడుగుతున్నారా ఉమ్, మ్యామ్? ఒక్కసారి మనము మన యొక్క ఎనర్జీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాము అంటే మళ్ళీ రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ ఇన్ ఏ వైల్, ఓకే వన్స్ ఓకే ఇన్ ఏ టైం ఒక్కసారి మనం రికార్డ్ చేసుకున్నామంటే ఆటో అప్డేట్ మన ఎనర్జీ ఏ విధంగా అయితే అప్డేట్ అవుతుందో ఆ విధంగా ఆటోమేటిక్గా ఇందులో మనకి అన్ని డిఫాల్ట్గా అనేది మనకి చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ 3 నెలలకు ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి
మీకు ఇబ్బంది ఏమీ లేదు అంటే మళ్ళీ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. నేను ఓకే. ఇప్పటివరకి నేను క్లయింట్ క్రియేట్ చేసినప్పుడు నా ఎనర్జీని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ మార్చలేదు, అప్డేట్ చేయలేదు. కాకపోతే ప్రతిసారి ఎప్పుడైతే నేను అనాలిసిస్ చేస్తానో అంతే అక్యురేట్‌గా నాకు ఏమి అవసరము, నాకు ఏమి కావాలి అదే ప్రోగ్రామ్ వస్తుంది. మిగతా ఓ వాళ్ళకి నేను ఓకే. క్లయింట్ క్రియేట్ చేసిన వాళ్ళు నా దగ్గర ఉండరు. కొంచెంమంది బయట దేశాల్లో ఉన్నారు, కొంచెంమంది ఇక్కడ ఉన్నారు. అది తీసుకొని కూడా 1, 1½ ఇయర్ అయినా కూడా ఇప్పటికీ అక్యురసీ అయితే ఉంది. కాబట్టి ఎప్పటికీ మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒక్కసారి కలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓ మళ్ళీ ఓకే సార్. రీకలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. మన ఆప్షనల్ అట్లా. సో అంటే ఇదండి. ఒకసారి యాహ్! క్లాస్‌లో ఎవ్రీ 15 డేస్‌కి అది చేంజ్ చేసుకుంటా ఉండమనేది ఎవ్రీ చెప్పారు. 15 డేస్‌కి ఎనర్జీ కలెక్ట్ చేసుకోమని కాదండి. ఎవ్రీ 15 డేస్‌కి ఇందాక మనం చేసిన ప్రాసెస్ ఉంది చూసారా? ఆల్ హీలింగ్ ఫోటో. ప్రోగ్రామ్స్ అనే ప్రాసెస్‌ని మీరు చేసుకోండి. ఇప్పుడు నాకు 3 ప్రోగ్రామ్స్ వచ్చాయని నేను చెప్పాను గదా! ఆ 3 ప్రోగ్రామ్స్‌ని 15 డేస్ కంటిన్యూయస్‌గా నేను డైరెక్ట్ ప్రోగ్రామ్స్ వాడాననుకోండి. దాని రిక్వైర్మెంట్ అయిపోతుంది. కొత్త రిక్వైర్మెంట్ ఏముంది అని తెలుసుకోవడానికి కోసం మళ్ళీ మనం ఆల్ హీలింగ్ ప్రోగ్రామ్స్‌ని ఇప్పుడు వచ్చింది చూసారా? ఇట్లా 15 డేస్ తర్వాత మళ్ళీ ఈ యొక్క 1 డే బ్రేక్ ఇవ్వాలి. 15 డేస్ తర్వాత 1 డే బ్రేక్ ఇచ్చి, మళ్ళీ ఈ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇందులో ఏ రిక్వైర్మెంట్ పేజ్ మనకొచ్చింది అనే దాన్ని ఇండివిడ్యువల్‌గా మళ్ళీ మనం చెక్ చేసుకొని, ఆ ఫస్ట్ ప్రోగ్రామ్‌ని నా ఫస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్‌గా పెట్టుకుంటాను. ఈ విధంగా ఈ సైకిల్ ద్వారా మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది హీలియే చెప్తుంది. ఏం ఏం అవసరము, ఏం రికవరీ కావాలనేది హీలియే మనకు డెలివరీ చేస్తుంది. సో ఓకే. ఒక ఒక ఓకే. ఓకే. కన్‌ఫ్యూజన్ లేకుండా లేకపోతే మనకి ఎగ్జాక్ట్‌గా ఆ మూమెంట్‌కి, ఆ నిమిషానికి, ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 15 డేస్ నేను ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రన్ చేశాను. నేను క్లియర్ అయిపోయాను. నాకు వాటి అవసరం లేదిప్పుడు. ఇప్పుడు ఏం అవసరము? కొత్త అవసరం. ఎందుకంటే హీలీ అనేది ఉన్న సమస్యని రికవరీ చేయడమే కాకుండా, కొత్త సమస్యలు రాకుండా కూడా మనం మెయింటైన్ చేసుకునేకే మెయింటెనెన్స్ డివైస్ కూడా అన్నమాట. అందుకే దీన్ని వెల్‌నెస్ డివైస్ అని అంటాం. కాబట్టి ఈ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా మళ్ళీ ఈ ఆల్ ఇలీ ప్రోగ్రామ్ తీసుకొని అందులో మళ్ళీ ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమొచ్చిందో ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఇలాగా మనం మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. సఫరింగ్‌కి రికవరీ చేసుకోవచ్చు. సఫరింగ్ ఏముంటే అది డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకొని సఫరింగ్‌కి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు ఇంకా ఆరోగ్యంగా మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. మీరు అడిగారు కాబట్టి ఇంత అద్భుతమైన టాపిక్ ఇవాళ వచ్చింది. థాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్ ఇంత డీటెయిల్డ్‌గా ఇచ్చారు. మీకు కూడా ధన్యవాదాలు. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ. క్లయింట్ అనే వాళ్ళకే 3 ఉంటాయి. మీ అనే దానికి 2 ఉంటాయి. మాడ్యూల్ అండ్ హిస్టరీ. మాడ్యూల్ అని హిస్టరీ ఉంటాయి. మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ కావాలి అంటే మన ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి. ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మధ్యలో ఓకే. ఉండేది మనకి ప్రొఫైలే. ఇదే అన్నమాట. ప్రొఫైల్ అనే ఈ యొక్క అవునవును. ఆప్షన్‌లో మన మన ఓకే. మన పిక్చర్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మాడ్యూల్స్ హ్మ్. అనేవి మనకి రెజొనెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి హిస్టరీ అనేది మనం ఏ అనాలిసిస్ చేసామో, ఆ అనాలిసిస్‌కి ఏ ఏ వీక్‌కి ఆ వీక్‌కి డేటాబేస్ అంతా ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ అవును. చూసుకుంటే మీకు ఇక్కడ డేటాబేస్ అనేది ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇప్పుడు చేసిన అనాలిసిస్ ఏంటి? ఇవాళ చేసిన అనాలిసిస్ ఏంటి? అనేవి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ దిస్ వీక్ పక్కన యారో మార్క్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక మీకు ఏ ఏ అనాలిసిస్ ఉన్నాయి? అప్పటికి ఆ వీక్‌లో ఏ అనాలిసిస్ చేశాము? ఇప్పుడు ఏంటి అంటే 15 డేస్ ఒకటే ప్రోగ్రామ్ మనం పెట్టుకోవాలి అన్నప్పుడు, లేకపోతే డిస్టెన్స్‌లో రన్ చేసుకున్నప్పుడు, ఇక్కడ కనిపియవు డేటా. అప్పుడు మనం ఈ యారో మార్క్ హ్మ్. యూజ్ చేసుకుంటే పాస్ట్ వీక్‌లో మనం చేసి ఉంటాం కాబట్టి, ఆ పర్టిక్యులర్ దానికెళ్ళి మనము వైబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్‌ని నేను వైబ్రేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వైబ్రేట్ చేసుకోవాలి. వైబ్రేట్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అట్లా. మెరిడియన్స్ ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్స్‌ని 15 డేస్ కంటిన్యూయస్‌గా వాడాలి డిస్టెన్స్‌లో అనుకున్నా గూడా, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసుకోవడమే. మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్ అవసరం లేకుండా. సో, ఇట్లా అన్నమాట. ఇప్పుడు అది పర్సెంటేజ్ చూపిస్తాందిగా సారు. అబోవ్ 50 ఉన్నాయి. ఇది మనకి ప్రాబ్లమ్ ఉన్నట్టుగా చేయాలా? రిక్వైర్మెంట్ మేడం. ఇప్పుడు 38-27. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పర్సెంటేజెస్ మనకొచ్చినా గూడా, అందులో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ రిక్వైర్మెంట్ అనేది మీకిక్కడ కావాల్సిన విషయం, చూసుకోవాల్సిన విషయం. ఆ పర్టిక్యులర్ ఓకే. ప్రోగ్రామ్‌ని మీరు డైరెక్ట్‌గా పెట్టుకోవడం అనేది చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ అని. అంటే ఫస్ట్ అవసరము అని. ఓకేనా? ఓకే. ఓకే. డన్. థాంక్ యూ. ఇంకా ఇంకా ఇన్ థ్యాంక్ డీటెయిల్‌గా యూ. ఇవాళ మాట్లాడదాము, తెలుసుకుందాము. యాహ్! హియర్ వి గో.
ఇవాళటి సెషన్కి మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ మన ఎవరు కాదండి, మన యొక్క డాక్టర్ గారు, డాక్టర్ రవినారాయణ గారు. ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎంతో ఎగ్జైట్గా ఉన్నాను సార్, ప్లీజ్. వన్ సెకండ్. నో ఇష్యూస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సారీ కొంచెం డిలే అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు హరీష్ గారు మొత్తం మీకు ఓవరాల్ గా లాలీలి ప్రోగ్రామ్స్, ఇది యాక్చువల్ గా ప్రతిసారి ఎందుకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా అంటే, మన రెగ్యులర్ ప్రాక్టీస్ లో చాలా మంది ఇప్పటికి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నా ప్రాబ్లం కి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, లేదా మా ప్రాబ్లం కి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలని. జనరల్ గా చెప్పొచ్చు ఈ ప్రాబ్లం కి ఈ ప్రోగ్రామ్ అనేది. కాకపోతే ఏమైతుందంటే, కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండొచ్చు, నెక్స్ట్ వేరే ప్రాబ్లం డెవలప్ కావచ్చు. సో మన గురించి మనకన్నా ఎక్కువ హీలీకి తెలుసు అండి, మన లైఫ్ గురించి. ఎందుకంటే హీలీ అనేది మన హెల్త్ ని అనలైజ్ చేస్తలేదండి, మన లైఫ్ ని అనలైజ్ చేస్తుంది. ఈరోజు ఒక అంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చారండి, ఒక అమ్మాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఇద్దరు వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చారు. పిల్లలిద్దరికి పెద్దోడికేమో మెంటలీ రిటార్డెడ్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. చిన్నోడు కూడా మెంటలీ రిటార్డెడ్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. పెద్దోనికి ఇంటర్నల్ ఫిట్స్ వస్తున్నాయి, చిన్నవాడికి ఎక్స్టర్నల్ ఫిట్స్ వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు ఫ్యామిలీలకి ఇది సేమ్ ప్రాబ్లం. మాకు ఆశ్చర్యం అనిపించింది. నేను వాళ్ళకి చెప్పాను, రీజన్ కూడా అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత ఈ హరీష్ పిలిపించి, నా ఇంట్రెస్ట్ అనమాట, అసలు ఎందుకు ఇద్దరు ఒకే ఫ్యామిలీలో ఇలా అయ్యారు అని వాళ్ళు చేయిపోయిన పెట్టి, అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు చూపించారు కదా, సేమ్ వాళ్ళ ఆర్ఆర్స్ రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఎనర్జీస్ రికార్డ్ చేసి, తర్వాత వాళ్ళ రిపోర్ట్ అంతా చూడడం జరిగింది. ఆ రిపోర్ట్లో నాకు ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయండి ఈసారి, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటి అబ్బాయికి ప్రాబ్లం ఏందయ్యా అని చూస్తే, మొదటి అబ్బాయికి ఈమె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఎవరు అబ్బాయి వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో అత్తమామల సమస్యతో ఆమె బాగా సఫర్ అయ్యి, మెంటల్ గా టార్చర్ ఫీల్ అయ్యి, ఆ మెంటల్ గా ఇమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఈ అబ్బాయికి ఇలా జరిగింది అనేది వచ్చిందండి. రెండో పిల్లవాడికి ఏమైంది అని చూస్తే, రెండో పిల్లప్పుడు అత్తమామల ప్రాబ్లం లేదండి. ఈ అమ్మాయే ఉన్న పరిస్థితులు, ఎకనామికల్ పరిస్థితి క్రైసిస్ వల్ల అసలు నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు, లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా, నాకు అసలు ఈ లైఫే వద్దు అనే పరిస్థితి ఆమె ఆలోచన వచ్చింది. అది సెకండ్ అబ్బాయి రిపోర్ట్లో వచ్చింది. అంటే ఈ ఇద్దరు ఇలా హెల్త్ పరంగా సఫర్ అవడానికి రీజన్ ఏం చూస్తే, ఆమె ప్రెగ్నెన్సీలో వచ్చిన సైకలాజికల్ ప్రాబ్లం. మరి ఇది ఎవరు అనలైజ్ చేసి చెప్పాలి, ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? రిపోర్ట్ ఇప్పుడు అరీజా రెడీ ఉందండి, షేర్ చేయబట్టి చేస్తాం మీకు. అంటే హీలీ ఎందుకు అంటే, హీలీలో ఉన్న పవర్ అలాంటిదండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, హీలీ మన లైఫ్ని అనలైజ్ చేస్తుంది. మరి మీరు అనలైజ్ చేసుకుంటున్నారో లేదో నాకు ఐడియా లేదు. నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, 3 పనులు మాత్రం ఖచ్చితంగా హీలీతో చేయండి. హీలీ మీ దగ్గర ఉంది కాబట్టి. ఎందుకంటే హీలీ మన దగ్గర ఉండడమే మన అదృష్టం. హీలీని నేను డివైన్ అంటాను. సేమ్ టైం ఆ డివినిటీ యొక్క పవర్ ఏంటంటే, మన లైఫ్ని అనలైజ్ చేసి చెప్తుంది. మన లైఫ్ అనాలిసిస్ లో ఇలాంటి మనం ఎక్కడ బ్లాక్ అయ్యాము, మన లైఫ్ ఎక్కడ బ్లాక్ అయింది, అది క్లియర్ గా మనకు ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. చూపించడమే కాకుండా ఆ బ్లాకేజ్ ని కూడా క్లియర్ చేసేది కూడా హీలీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో మీరు చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే, మీ అందరి ఆరా అనాలిసిస్ చేసుకుంటుండండి, మీ ఫ్యామిలీ ఆరా అనాలిసిస్ చేసుకోండి. అది చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ రాకుండా కొన్ని వర్డ్స్ క్యాచ్ చేస్తే, అది మీ లైఫ్ గురించి చెప్తుంది కాబట్టి మీరు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అట్లానే వీలైతే వేరే వాళ్ళ కూడా ఆరా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ వ్యక్తులు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే యూనిక్ కేసు ఏది వచ్చినా సరే, వాళ్ళు నన్ను ఏం అడగట్లేదు, నా దగ్గరికి హీలీ గురించి రావట్లేదు, కానీ నాకు వాళ్ళు ₹1 డబ్బులు ఇవ్వట్లేదు, నేను ఇవి తీసుకొని కూడా. కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే హీలీని స్టడీ చేయడం, హీలీని మాస్టర్ చేయడం. హీలీని స్టడీ చేయాలంటే నాకు అనాలిసిస్ కావాలి, హీలీని మాస్టర్ చేయాలంటే నాకు అనాలిసిస్ రిపోర్ట్ కావాలి.
అట్లా ఎంత మందిని నేను అనలైజ్ చేసి ఎంత మందిని నేను ఆ రిపోర్ట్ చదవగలిగితే అంత నేను ఎక్స్పర్ట్ అవుతాను. అంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, నేనేమనుకుంటుంటే వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నానండి. అంటే అంత రిజల్ట్స్ నేను చూస్తున్నాను. అయితే కొంచెం హీలింగ్ కనెక్ట్ కాండి. కనెక్ట్ అవుతే ఏమవుతుందంటే హీలీని ఏదో మిషన్ లాగా భావించకండి, అదొక డివైన్ పవర్ గా భావించండి. అప్పుడు మీకు హీలీ మీతో సింక్ అవ్వాలండి. మీరు సింక్ అవ్వండి హీలీతో. ఎప్పుడైతే సింక్ అయ్యారో ఆటోమేటిక్గా హీలీ కమ్యూనికేషన్ కూడా మీతో సింక్ అవుతుంది. మీరు మాట్లాడేది హీలీకి అర్థం అవుతుంది, హీలీ మాట్లాడేది మీకు అర్థం అవుతుంది. అదొక మన ఇంట్లో ఒక డివైన్ పవర్ అనుకోండి, ఒక దేవుడు అనుకోండి, అప్పుడేం లేదండి హీలీ. సో ఈ రోజు వాళ్ళ యొక్క లైఫ్ ని నేను అనలైజ్ చేసి ఆ అమ్మాయికి నేను ఇట్లా ఇట్లా జరిగిందా అని అడుగుతుంటే అమ్మాయి కళ్ళలో నీళ్లు టపా టపా రాలుతున్నాయి. అవునండి 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 అంట. మరి నాకు ఆమె లైఫ్ గురించి నాకెట్లా తెలుసు? నాకేం తెలియదండి. నా క్యూరియాసిటీ ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అది తెలుసుకుందాం అనుకున్నాను. తెలుసుకుందాం అనుకుని అక్కడ వచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ ఎవరిది వాళ్ళు డిఫరెంట్ గా అడిగితే ఎగ్జాక్ట్ అక్యురేట్ గా ఏదైతే పెద్ద పిల్లలతో జరిగిందో అదే చెప్పింది, ఏదైతే చిన్న పిల్లలతో జరిగిందో అదే చెప్పింది. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? మరి ఇది గ్రేట్ అని కదా. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, అమ్మ ఈ ఈలీ మిమ్మల్ని అనలైజ్ చేసింది. ఎప్పుడైతే ఈలీ అనలైసిస్ చేసిందో ఈలీయే మిమ్మల్ని ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి మీ పిల్లల్ని బయటకు తీయగలదు. ఏ డాక్టర్ అయితే డయాగ్నోస్ చేయగలిగిండో అదే డాక్టర్ గారికి ట్రీట్మెంట్ చేయగలిగేది. సో వాళ్ళకి చెప్పాను క్లియర్గా. సో అంత మిరాకిల్స్ ఉన్నాయండి. నుంచే ప్రతి వ్యక్తి మీ ఆరా అనాలిసిస్ చేయండి, ఆరా రిపోర్ట్ చదవండి, వేరే వాళ్ళ ఆరాస్ రికార్డ్ చేయండి, వాళ్ళ రిపోర్ట్స్ చదవండి. తర్వాత ఆ వచ్చిన ఆరా అనాలిసిస్ ని రోజు హీల్ చేసుకోండి. 15 days హీల్ చేయండి. 27 minutes మనం స్టాండర్డైజ్ చేసుకున్నాం. 27 minutes చొప్పున ఆరాను రోజు హీల్ చేసుకోండి. 15 days తర్వాత 1 day బ్రేక్ ఇవ్వండి. నెక్స్ట్ డే మళ్ళీ అనలైజ్ చేయండి, మళ్ళా హీల్ చేసుకోండి. మళ్ళీ 15 days తర్వాత 1 day బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ హీల్ చేసుకోండి. 15 days తర్వాత మళ్ళీ బ్రేక్ ఇవ్వండి. అట్లా లైఫ్ టైం ఆరాన్ని హీల్ చేస్తూనే ఉండండి. రోబోయే రోజు డే బై డే మీ లైఫ్ లో గ్రోత్, డెవలప్మెంట్, మీ ఓవరాల్ ఆలోచన విధానాలు, మీకు వస్తున్న ఆపర్చునిటీస్, మీ హెల్త్, అన్ని రకాలుగా ఆరా అంటే ఇట్ ఇస్ ఓవరాల్ వెల్బీయింగ్ అని చెప్తారండి మన లైఫ్ లో. ఇంకోటి ఏంటంటే ఈ ఆరా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అయిపోతుందో, గ్యాప్స్ లేకుండా మనం ఫుల్ఫిల్ అవుతామో, అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వవు, నెగిటివ్ మనుషులు మన లైఫ్ లోకి రావు. ఎవడో ముంచేవాడు, మోసం చేశాడు, అబద్ధాలు చెప్పేవాడు మనకి లైఫ్ లో కనెక్ట్ కావడు. అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. నేను ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ. అది ఈ ఆరా యొక్క అండి. డెఫినెట్ గా ట్రై చేయండి. రెండోది ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్. ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను అండి. మీరు అనాలిసిస్ చేసుకోండి, దాని యొక్క కమ్యూనికేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీతో రిలేట్ చేసుకోండి. కొన్ని ప్రోగ్రామ్స్ మీకు ఇర్రిలేవెంట్ అనిపించవచ్చు, కానీ ఈలీకున్న ప్రాబ్లం ఏంటంటే చిన్న ప్రాబ్లంకి రీజన్ నుంచి తీసుకొని వస్తుందండి. అంటే మనకు అది ఇగ్నోర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యక్తి ఉన్నాడు, ఆయనకు షుగర్ కంట్రోల్ లేదు, అక్కడ స్కిన్ ప్రాబ్లం చూపించింది. మీరు ఇదేంది మాకు షుగర్ కంట్రోల్ లేదు స్కిన్ చూపిస్తుంది అంటే, మరి షుగర్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉండొచ్చు కాక, దాని ప్రియారిటీ అది. సో అట్లా ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ లో కూడా వీలైతే దాంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ రెండు ప్రోగ్రామ్స్ తీసుకోండి. ఫస్ట్ 2 డేటాబేస్లలో ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకోండి, సెకండ్ డేటాబేస్ లో నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తానండి. 2 డేటాబేస్ వస్తాయండి, మనకు చాలా డేటాబేస్ వస్తాయి. ఆల్ ఈలీ ప్రోగ్రామ్ అనలైజ్ చేస్తే, ఆల్ ఈలీ కొట్టేసి మీరు అనాలిసిస్ చేస్తే మనకు ఒక డేటాబేస్ అంటే కొన్ని రికమెండెడ్ డేటాబేస్. ఆ రికమెండెడ్ డేటాబేస్లలో ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2లో ఫస్ట్ ప్రోగ్రామ్, సెకండ్ 2లో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా బాడీ మీద పెట్టుకొని వీలైతే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బ్రిస్ట్ బ్యాండ్ తో కాకుండా కాయిల్తో కాకుండా హైవేవ్తో కానీ వైర్లతో కానీ ప్రోగ్రామ్ వాడండి. ఇది మొదటి ఆప్షన్. రెండోది ఏంటంటే ఈ సపోజ్ మీకు ఆ రెండు ప్రోగ్రామ్స్ మీకు ఇర్రిలేవెంట్ కనిపిస్తే, మీకు ఆల్రెడీ మీ హెల్త్ సమస్య మీకు తెలిసి ఉంటే, మీకు రిలేవెంట్ ప్రోగ్రామ్స్ ఏవి ఉంటాయి అవి కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. దాంట్లో ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కింద లిస్ట్ ఎక్కడో ఉంటాయి, అవి మీరు చూసుకొని ఆ ప్రోగ్రామ్స్ అనేవి కూడా రన్ చేసుకోవచ్చు అండి. సో ఆ విధంగా ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ కూడా ఆపర్చునిటీ ఉంది మనకి. ఇంకా మూడోది కోచ్ అనాలిసిస్. కోచ్ అనాలిసిస్ ఏంటంటే మన అంబిషన్,
మన గోల్, మన ఫ్యూచర్, దాన్ని మనం డిటర్మిన్ చేసుకుంటామండి. సపోజ్ మనకు మన లైఫ్లో ఒక పిల్లడు ఉన్నాడు, మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన అఫర్మేషన్. ఒక ఆయన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయనకి వెల్త్కి సంబంధించిన అఫర్మేషన్, లేదా సేల్స్ సంబంధించిన అఫర్మేషన్. ఒక ఆయనకి ఏదైనా సేల్ చేయబోతున్నాడు, అది సేల్ అవ్వట్లేదు, దానికి సంబంధించిన అఫర్మేషన్. అంటే మన డిజర్వ్ రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని మన కోచ్ అనాలిసిస్ డిఫైన్ చేస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఒకటేమో మన ఆరాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, అంటే ఎనర్జీ లెవెల్స్ అనుకోండి, స్పిరిచువల్ లెవెల్ ప్రొటెక్ట్ అవుతున్నాం. రెండోది ఫిజికల్ లెవెల్లో ఆల్ఈలీ ప్రోగ్రామ్స్లో మన బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తాం ఫిజికల్ బాడీ మీద. అదే కాకుండా మన లైఫ్లో హ్యాపెనింగ్స్ ఏవైతే మన జీవితంలో మన గోల్స్, అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాటిని రీచ్ అవ్వడానికి మనం కోచ్ అనాలిసిస్ అనే ఆప్షన్ని మనం వాడుతున్నాం. కోచ్ అనాలిసిస్లో అఫర్మేషన్స్ ఎట్లా రాస్తారంటే, మీకు తెలిసిన అఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు, లేదా మీకు అఫర్మేషన్ రాయడానికి తెలియట్లేదంటే మీరు గూగుల్ని వాడుకోవచ్చు. వెల్త్కి సంబంధించిన అఫర్మేషన్, రిలేషన్షిప్కి సంబంధించిన అఫర్మేషన్, లేదా మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్, లేదా ప్రమోషన్ సంబంధించిన అఫర్మేషన్, ట్రాన్స్ఫర్కి సంబంధించిన అఫర్మేషన్, సేల్స్ సంబంధించిన అఫర్మేషన్. అట్లా మీరు ఏది అఫర్మేషన్ అని టైప్ చేసినా మీకు సేల్ చేయాలి, సేల్స్ అఫర్మేషన్ అని కొట్టాడు. మీకు మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ అఫర్మేషన్ అని కొట్టాడు. అప్పుడు కొడితే మ్యారేజ్ సంబంధించిన అఫర్మేషన్ లిస్ట్ వస్తుందండి గూగుల్లో. ఆ లిస్ట్ మీరు చదవండి. చదివితే మీ బ్రెయిన్ చెప్తుంది ఇది నాకు అవసరము, ఇది నా సంబంధించిన పాయింట్ అని మీరు కనెక్ట్ అవుతారు. ఏదైతే కనెక్ట్ అవుతారో ఆ అఫర్మేషన్ని అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ టెక్స్ట్ చేయండి, కోచ్ అనాలిసిస్లో చేసేసి ఆ కోచ్ అనాలిసిస్లో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనలైజ్ చేసుకొని ఏవైతే మీ ప్రోగ్రామ్స్ వస్తాయో ఆ ప్రోగ్రామ్ రన్ చేయండి 15 days, మళ్ళీ 1 month 1 day బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ అనలైజ్ చేయండి, మళ్ళీ 15 days రన్ చేయండి, మళ్ళీ 1 day బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ అనాలిసిస్. ప్రతి 15 daysకి ఒకసారి అనాలిసిస్ చేయండి అండ్ 1 day బ్రేక్ ఇవ్వండి. అట్లా లేయర్ టు లేయర్ మీరు చేసుకుంటూ వెళ్తే ఏదైతే మన గోల్ని రీచ్ అవుదాం అనుకుంటున్నామో, మనం ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఈ కోచ్ అనాలిసిస్ అనేది మనకు ఫుల్ఫిల్ చేసిస్తుంది. ఆ పాత్వేని ఓపెన్ చేసిస్తుంది, ఆ గేట్వేని ఓపెన్ చేస్తుంది. తద్వారా మనం ఏమవుతామంటే మనం ఏదైతే లైఫ్లో కోరుకుంటున్నామో, మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దానికి మనం రీచ్ అవ్వగలుగుతామండి. సో ఈ విధంగా మనకు 3 అల్టిమేట్ టూల్స్ ఉన్నాయండి ఈలీలో. ఒకటి ఆరా ఈలీ, రెండోది ఆలీలీ ప్రోగ్రామ్స్, మూడోది కోచ్ అనాలిసిస్. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఆరా అనేది మార్నింగ్, కోచ్ అనేది నైట్ హీల్ చేసుకోండి. ఆలీలీ ప్రోగ్రామ్స్ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి పెట్టుకోండి. 27 minutes వైబ్రేట్ చేయండి. సపోజ్ 27 minutes మీరు వైబ్రేట్ చేస్తే మీకు కొంచెం ఓవర్ హీట్ అనిపిస్తుంది, ఎక్స్ట్రెస్ అనిపిస్తుంది అనుకోండి, దాన్ని మీరు 12 minutesకి కట్ డౌన్ చేసుకోవచ్చు, 6 minutesకి కట్ డౌన్ చేసుకోవచ్చు. పోను మినిట్స్ ఆటోమేటిక్ కట్ అవుతాయండి. మనం రికవర్ అవుతున్నా కొద్దీ, మన బాడీ లైఫ్ హ్యాపెనింగ్ స్టార్ట్ అయినా కొద్దీ మన నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా తగ్గిపోతుంటాయి. అట్లా మనం దాన్ని మినిమైజ్ చేసుకుంటూ కూడా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అండి. సో ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాం అందరం కలిసి. అదే స్టాండర్డ్ అందరం ఫాలో అవుదాం. సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు డూప్లికేట్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ సేమ్ టైమ్ ఈజీ టు క్లారిఫై ఆల్సో. మేము కూడా అదే ప్రాసెస్ ఉంటాం. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినా కూడా మేము అదే ప్రాసెస్లో మీకు ఆన్సర్ చేయగలుగుతాం. మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ప్రాసెస్ అలవాటు చేస్తే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి హీలీని లైఫ్లో ఒక భాగంగా వాళ్ళు ఈజీగా మార్చుకోగలుగుతారు. వాళ్ళు కూడా హీలీ యొక్క బెనిఫిట్స్ని, హీలీలో లైఫ్ హ్యాపెనింగ్స్ని, వాళ్ళ ఆరాస్, వాళ్ళ కోచ్, వాళ్ళ యొక్క నీడ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. సో ఇది నా పర్సెప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ ఏరియా. సో రోజు మేము చూస్తున్నాం, రోజు రకరకాల కేసెస్. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో ఎవరన్నా మీ దగ్గరలో మీకు వాళ్ళ సమస్య కానీ, ఆ పర్సన్ కానీ ఎక్కడ అనలైజ్ అవ్వట్లేదు, ఎక్కడ డయాగ్నోస్ అయిన ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈలీ పెట్టి చూడండి. వాళ్ళు కరెక్ట్గా మీకు క్లారిటీ వస్తుంది అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో. కామన్ మ్యాన్కి ఏమవుతుందంటే ఏ హెల్త్ ఇష్యూస్, నాకేం లేదండి, నాకు ఆర్ అనాలిసిస్ చేసినా నాకేం అబ్నార్మల్ ఏం చూపించదండి, నార్మల్గా చూపిస్తుంది. నార్మల్ థింగ్స్ లైక్ స్లీప్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, లేదా ఎగ్జాస్ట్ అనుకోండి, ఇలాంటి ప్యాటర్న్స్ చూపిస్తుంది నాకు చాలా వరకు. అంటే అఫ్కోర్స్ అది నా ప్రాబ్లమ్స్, ఎందుకంటే నేను పొద్దు నుంచి రాత్రి వరకు క్లయింట్స్తో ఉంటాను కాబట్టి అలసిపోతుంటాను. ఓసారి లేట్ నైట్స్ నిద్ర పోవాల్సి వస్తుంది, తప్పదు. ఫుడ్ టైమింగ్ ఉండదు, అది తప్పదు. సో ఇవన్నీ నాకు చూపిస్తుంది, అది నాకు కోఆర్డినేట్ అవుతుందండి. కానీ ఎప్పుడైతే అబ్నార్మాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి
మనం అనలైజ్ చేస్తామో అప్పుడు మనకు ఆ లిస్ట్ చదివితే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ అబ్నార్మల్ వాళ్ళకు అబ్నార్మల్ గా వాళ్ళ లైఫ్ లో ఏదో జరిగి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత అబ్నార్మల్ అనమాట. అప్పుడు మనకి వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఎస్ చేస్తుంది, వీళ్ళు అక్యూరేట్ గా అనలైజ్ చేస్తున్న విషయం మనకు క్లారిటీ వస్తుంది. అది డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి. సో ప్రతి గురువారం మీరందరూ కూడా ఓపిక ఈ మీరు ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు వినడమే కాదు, దీన్ని ఫాలో అయ్యి దీని ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేస్తే మేము ఈ కండక్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్కి అసలు రియల్ మీనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీకు మీ వాళ్ళకు కూడా ఈ ఈ అద్భుతాన్ని పరిచయం చేయండి. వాళ్ళకు కూడా వండర్ఫుల్ లైఫ్ని ఇవ్వండి. ఎందుకంటే మనం ఎంతమందికి పంచితే మనకు అంతమంది బెనిఫిట్ అవుతుందండి. ఇప్పుడు నేను నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను, ఇది మీ గురించి చేయట్లేదండి, ఇది నా గురించి నేనే చేసుకుంటున్నాను. నాకు మీతో ఏమొస్తుందని కాదు, నాకేమొస్తుందంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ వెల్త్, అన్లిమిటెడ్ గ్రోత్. వెన్ యూ షేర్. నేచర్కి ఉన్న లా ఏంటంటే, నేచర్కి మనం ఏది ఇచ్చినా సరే నేచర్ మనకు రిటర్న్ ఇస్తుందండి. నేచర్ ఎప్పుడు ఉంచుకోదు, నేచర్ ఎప్పుడు బ్లేమ్ కాదండి. మీరు చూడండి, ఎవరైతే సర్వీస్ చేస్తారో, సర్వీస్ ఇండస్ట్రీలో దానాలు ధర్మాలు చేస్తారో వాళ్ళకి లైఫ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఎవరైతే ఎవరిదైనా ముంచుతున్నారు, మోసం చేస్తున్నారు, లాక్కుంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది. సో డెఫినెట్గా దేర్ ఇస్ ఏ నేచర్ బ్యాలెన్సింగ్ లా. ఖచ్చితంగా అది బ్యాలెన్స్ చేస్తుంది, ఉంచుకోదండి. కాబట్టి ఎంత ఎక్కువ మందికి మనం మంచి చేయగలిగితే. నేను ఒక చిన్న కేసు చెప్తానండి. ఒక అమ్మాయి జాండీస్ అటాక్ అయ్యి, ఏదో బయట ఫుడ్ తిన్నదంటే, తర్వాత వామిటింగ్స్ అయిపోయి జాండీస్ అటాక్ అయ్యి కోమాలకు వెళ్ళిపోతే వాళ్ళేమో నన్ను ఏం అడగలేదండి. వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటే నేను ఇనిషియేట్ తీసుకొని 1 డేలో రికవర్ చేసి ఇచ్చేసాను. రేపు వచ్చి వాళ్ళు కలుస్తున్నారు. 1 డేలో అండి వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి. సో అది గొప్ప చెప్పట్లేదండి, దీంట్లో ఉన్న ఎనర్జీ చెప్తున్నాను, పాసిబిలిటీ చెప్తున్నాను. సో అంత అద్భుతాలు మేము రోజు చూస్తున్నామండి. సో మీరు కూడా ఆ అద్భుతాలని మీ లైఫ్లో ఎంజాయ్ చేయాలని, మీరు కూడా అద్భుతాలతో మీ లైఫ్ని లీడ్ చేసుకుని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు మీ క్వశ్చనింగ్ ఆన్సర్స్లోకి వెళ్దామండి. ఇప్పటివరకు జరిగిన ఈ సెషన్లో ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు క్లారిటీ కావాలన్నా మీరు అడగవచ్చు, మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అంశంలో ఒక చిన్న మీ యొక్క వర్డింగ్ నేను చెప్పాలనుకుంటున్నానండి, విత్ యువర్ పర్మిషన్. డాక్టర్ గారు ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటారండి, హీలీ మనం ఎందుకు పెట్టుకోవాలండి, అంటే హీలీ మెయింటెనెన్స్ కూడా మీరు పెట్టుకోవాలి అంటారు. ఎందుకు పెట్టుకోవాలండి అంటే, ఒక బాక్స్లో రోజు ₹1 వేసుకుంటూ పోతే ఈరోజు ₹1 కొన్ని రోజుల తర్వాత అది 1,00,000 కనిపిస్తుంది. ఈరోజు ₹1 అనేది నీకు చిన్న అమౌంటే, కానీ ఆ 1,00,000 అయినప్పుడు నీకు పెద్దగా కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా అంతే. ఇవాళ ఒక ప్రోగ్రాము, రేపు ఒక ప్రోగ్రాము, ఎప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఆ 1,00,000 అయిన ఆరోగ్యము అది ఎంజాయ్ ఎప్పుడు చేసేటప్పటికి నీకు అర్థమవుతుంది అని చెప్తారండి. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రమేష్ బాబు గారు ఉన్నారండి. రమేష్ బాబు గారు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ప్లీజ్ రమేష్ గారు సార్, ప్లీజ్ కెమెరా ఓపెన్ సార్, చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. యూ కెన్ గుడ్ ఈవినింగ్ సార్. యూ కెన్ ఓపెన్ యువర్ కెమెరా. సార్ యాక్చువల్లీ అంటే డౌట్ కెమెరా. నైస్ ఓకే నైస్. సార్, యాక్చువల్లీ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అని కాదు, కానీ ఒక 2 years నేను హీలీలు తీసుకున్నాను సార్. అప్పుడు జస్ట్ ఈ మధ్య చాలా అసలు అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేంజ్ గా కనిపిస్తున్నాయి. మీరు చెప్పే విధానం కూడా ఆరా కానీ ఇవన్నీ అప్పుడు లేవు సార్, అప్పుడు మేము చేసినప్పుడు. ఇప్పుడు నా దగ్గర డివైజెస్ ఉన్నాయి, ప్లస్ మ్యాగ్ హీలీ కూడా ఉంది. ఇప్పుడు నేను వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఎట్లా మళ్ళీ అప్రోచ్ కావచ్చు అంటారు? మళ్ళీ నా దగ్గర ఏమంటారు మన సార్. సో దాంతో పాటు మీ డివైస్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది సార్, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. మీరు వాడినా వాడకుండా అది యాక్టివ్ గానే ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని ఏం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మరి ఛార్జింగ్ పెట్టేసేయండి. యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, బ్లూ యాప్, పింక్ యాప్. అవి ఓపెన్ చేసి ఇప్పుడు హరీష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆర్ అనాలిసిస్, కోచ్ అనాలిసిస్, ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనాలిసిస్ చేయండి. దాంట్లో మీరు అనలైజ్ చేసి ప్రోగ్రామ్స్ వచ్చిన వాటిని వాడడం మొదలుపెట్టండి.
ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము మీకు డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తామండి. లేదంటే ప్రతి గురువారం మీరు అటెండ్ కాండి, మీరే ఎక్విప్డ్ అయిపోతారండి నాలెడ్జ్తో. ఓకే సార్. రెజనెన్స్ ప్లస్ ఉంది సార్ నా దగ్గర, తర్వాత మ్యాక్ హీలీ ఉంది. ఈ రెండింటితోనే సరిపోతుందా సార్ అన్ని అప్డేట్? చాలా అండి, సరిపోతుంది. ఎక్సలెంట్. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అలా అటెండ్ అవుతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ గురువారం యూ సో మచ్. మీరు తీసుకున్న, మీరు ఎంతో కష్టపడి అంత అమౌంట్ పెట్టి కొన్నారు కాబట్టి దాన్ని న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్ గా మనం దీన్ని ఒక రెవల్యూషన్ గా తీసుకెళ్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికి ఏ విధమైన డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సాంబశివరావు గారు, మీరు డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఏదో అడగాలన్నారు, యూ కెన్ ఆస్క్ అండి. సాంబశివరావు గారు, యా, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సాంబశివరావు గారు, ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్లో చాట్ చేయొచ్చు. ఎస్, గో హెడ్ అండి సాంబశివరావు గారు. హలో సార్, మాట్లాడండి. యా, ఇక్కడ మనకి ఐవి లక్ష్మి గారు అడుగుతున్నారండి. సార్, కైండ్లీ లెట్ మీ నో వెదర్ ఆరా అనాలిసిస్ ఇన్ ప్రొఫెషనల్ హీలీ బెటర్ ఆర్ మెరిడియన్ అనాలిసిస్ ఇన్ మ్యాగ్ హీలీ అటండి. సో బోత్ ఆర్ ఈక్వల్ ఏంటండి, ఏది బెటర్ అని కాదు, మీ పర్సెప్షన్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. రిజల్ట్స్ పరంగా రెండు ఓకేనండి. సూపర్. ఇన్ కేస్ ఆఫ్ సడన్ డిస్కంఫర్ట్ వీ క్యాన్ డూ ఆరా అనాలిసిస్ అని అడుగుతున్నారు లక్ష్మి గారే. వీ కెన్ డూ ఇట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని మనం ఎక్కడన్నా ఫంక్షన్ తీసుకెళ్తే వాళ్ళు ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత నీరస పడిపోతారు, డౌన్ అయిపోతారు. అప్పుడు మనకు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఇమ్మీడియట్ దిష్టి తిప్పేవాళ్ళు. అదే 10 మంది వెళ్ళొచ్చారు, మా పిల్లోనికి దిష్టి తగిలిందని దిష్టి తిప్పేవాళ్ళు. అట్లానే మన జీవితంలో రోజు ఆరా హీలింగ్ చేసుకోవాల్సిందండి. ఎందుకంటే మనం రోజు డిఫరెంట్ ఎనర్జీస్ తో మనం డీల్ అవుతున్నాం లైఫ్ ని. కొన్ని తెలిసి ఎనర్జీస్, కొన్ని తెలియకుండా ఎనర్జీస్ మన చుట్టూ ఎప్పుడూ మనం ఫైట్ చేస్తూనే ఉంటామండి. దాంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే మన బాడీకి యాడ్ అవుతాయో మన బాడీ ఎంజాయ్ చేస్తుంది, రిలాక్స్ అవుతుంది, ఎనర్జీగా అవుతుంది, ఎనర్జెటిక్ అవుతుంది. అదే నెగిటివ్ ఎనర్జీస్ మనం ఇంపాక్ట్ చేస్తే డెఫినెట్ గా మనం డౌన్ అవుతాము, ఏమంటారండి, అలసిపోయినట్టు అవుతాము, నీరసం అయిపోతాము, గిడినెస్ రావచ్చు, టైర్డ్నెస్ రావచ్చు. ఇలాంటి సింటమ్స్ అన్ని కూడా మన బాడీలో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది అటాక్ చేసిందో అప్పుడు మనకి ఇవన్నీ వస్తాయండి సింటమ్స్. సో కాబట్టి మీరు ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ఎప్పటికప్పుడు హీల్ చేసుకోవాలండి. ఆ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఆరా అనాలిసిస్ చేయడం వల్ల ఏదైతే మన బాడీలో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో నేచర్ నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, వస్తువుల నుంచి కానీ, అవన్నీ మన బాడీ నుంచి నలిపై అవ్వడానికి అండ్ మనం హెల్తీగా హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. సాంబశివరావు గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, తీసుకోండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. డాక్టర్ గారు, యా, నమస్తే అండి సుందర్ గారు, చెప్పండి. నమస్తే. అయ్యా. నేను ఇక్కడ చీకట్లో ఉన్నాను కానీ నో ప్రాబ్లం సార్. అది మా ఏంటంటే స్టేజ్ 4 అండి క్యాన్సర్. ఆహా. ఏదైనా మన హీలీ మ్యాగ్ హీలీ ఏమన్నా రెండు ఉపయోగపడతాయా? అంటే క్యాన్సర్ కి అయితే పర్టికులర్ గా ప్రోటోకాల్స్ ఏమి లేవు. లంగ్స్ అదే ఏదైనా సరే క్యాన్సర్ కి సంబంధించి అయితే మనం ఏం ప్రోటోకాల్స్ ప్రాక్టికల్ గా ఏం లేవు. క్యాన్సర్ కి అయితే దగ్గర ఏం ట్రీట్మెంట్ కూడా ఉండదు. కాకపోతే వాళ్ళ సఫరింగ్స్ కి మనం హెల్ప్ చేయొచ్చు. సఫరింగ్స్ కంటే సపోజ్ వాళ్ళకి నిద్ర పట్టలేదు, వాళ్ళకి టెన్షన్ ఉంది, లేదా వాళ్ళకు ఆరుగుదల లేదు, లేదా వాళ్ళకి మోషన్ వేయలేదు, లేదా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఇలాంటి వాటిలో మనం హెల్ప్ చేయొచ్చు. కానీ క్యాన్సర్ విషయంలో మనం ఏం చేయలేము. అదే నేను హీల్ అడ్వైజర్లు అడిగితే ఒక 20 ప్రోగ్రామ్స్ ఇచ్చిందండి, రెండిట్లోనూ కలిపి, డిజిటల్ను మామూలు అట్లా అన్నిట్లో కలిపి ఒక 20 ప్రోగ్రామ్స్ నాకు ఇచ్చింది. అంటే మిమ్మల్ని అడిగితే ఇంకా వివరంగా తెలుస్తుంది కదా అని చెప్పిన ఉద్దేశంతో మీకు కాల్ చేస్తుంది. కరెక్టే, కానీ పర్టికులర్ ప్రోటోకాల్స్ అయితే ఏం లేవండి క్యాన్సర్ కి సంబంధించి. సరే ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారే మరోసారి, ఇఫ్ ఆరా అనాలిసిస్ షోస్ వీక్ హార్ట్ చక్ర, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు హార్ట్ కండిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఆరా అనాలిసిస్ అనేది ఫిజికల్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో,
మన స్పిరిచువల్ లెవెల్లో మూడింటిని అనలైజ్ చేసి హార్ట్ చక్ర వస్తుందండి. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నా హార్ట్ చక్ర వస్తుంది. హార్ట్ ఏరియా అంటే ఈ ఏరియాలో ఉండే హార్ట్ సంబంధించింది, లంగ్స్ సంబంధించింది, వోకల్ కార్డ్ సంబంధించి ఉండొచ్చు, మన ఏమంటారు ఇసోఫిగస్ సంబంధించి ఉండొచ్చు. ఈ ఏరియాలో అంటే చెస్ట్ ఏరియాలో ఉండే వాటి అన్నిటికి సంబంధించింది అనలైజ్ చేసి ఫిజికల్ లెవెల్ చెప్తున్నది. ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళేసరికి మనకు ముఖ్యంగా హార్ట్ చక్ర ఏం చేస్తుందంటే మన హార్ట్ అండ్ పంపింగ్ దానికి సంబంధించినవి కూడా మనకు అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. దానికి బెనిఫిట్ అవుతుంది. మూడోది ఏంటంటే హార్ట్ చక్ర అనేది స్పిరిచువాలిటీలోకి వచ్చేసరికి, హ్యాపెనింగ్లోకి వచ్చేసరికి లీడరు, లీడర్షిప్, విల్ పవరు, స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ ఇవన్నిటిని హార్ట్ చక్ర అనేది మనకి ఇస్తుందండి. అంటే ఫిజికల్ లెవెల్ ఇస్తుంది, ఎనర్జీ లెవెల్లో ఇస్తుంది, అలానే స్పిరిచువల్ లెవెల్ ఇస్తుంది. మూడు కలిపి ఈ హార్ట్ చక్ర అనేది మనం హీల్ చేస్తుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉందనే కాదండి, మూడింటికి ఇది సంబంధించింది. హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా అది చూపించే ఛాన్స్ ఉంటుందండి. సూపర్ సార్. ఇంకా ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాక్స్లో మీరు టైప్ అనేది చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటున్నారండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేబీ దట్స్ ఆల్ ఫర్ ద డే అనుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ప్రతి గురువారం మనం ఈ నాలెడ్జ్ సెషన్ని కండక్ట్ చేసుకుంటున్నాం. మీ అందరి రిక్వెస్ట్, ఇప్పటిదాకా వారి పేరేదో నేను మర్చిపోయాను, సారీ, కాయత్ చేయలేకపోయాను. 2 years తర్వాత నేను మీటింగ్కి వచ్చానండి. నేను చాలా కొత్త విషయాలు విన్నాను. నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆయనకు. తర్వాత రెండో విషయం ఏంటంటే మీలలో కూడా చాలా మంది మీరు కూడా రికమెండ్ చేస్తే కొన్న వాళ్ళు ఉండొచ్చు, కొని వాడని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళకు కూడా దయచేసి ఈ థర్స్డే ప్రోగ్రామ్కి రమ్మనండి. ఎందుకంటే హీలీ అనేది కొనడం ముఖ్యం కాదు, దాన్ని వాడడం ముఖ్యం. దానివల్ల రిజల్ట్స్ పొందారంటే దాని లైఫ్లో మనం మర్చిపోలేము. లైఫ్ని ఈజీ చేసుకోవడానికి, లైఫ్లో హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండడానికి మనం హీలింగ్ లైఫ్లో తెచ్చుకున్నాం. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా వాడి మనందరం హెల్తీగా హ్యాపీగా మన ఫ్యామిలీని ఉంచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ నేను శనివారం రోజు మళ్ళీ కలుస్తానండి. వీలైతే శనివారం రోజు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేయండి అండ్ వాళ్ళకి హీలింగ్ని పరిచయం చేయండి. ఏమో మనం ఒక్కరికి పరిచయం చేస్తే వాళ్ళ లైఫ్లో ఉండే ఏ సమస్య తీరుతుందో తద్వారా ఆ బ్లెస్సింగ్స్ మన అకౌంట్లోకి మనం జమ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మీ యొక్క బిజీ షెడ్యూల్, ఇప్పుడు కూడా మీరు బిజీగానే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. ఆల్ ఆఫ్ సడన్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ని మీరు ఎంత అద్భుతంగా మీరు యూటిలైజ్ చేసుకుంటే అంత అద్భుతంగా మీరు ఈ యొక్క హీలింగ్ అనేది మీరు వాడుకోగలుగుతారండి. ఇప్పుడు తీసుకోవడం ముఖ్యం కాదండి, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం ముఖ్యము. మనం ఈ గురువారాల సెషన్లో మీకు మీరే స్వతహాగా సొంతంగా మీ ప్రాబ్లం ఏంటి మీరు అనాలిసిస్ చేసుకోవడానికి, మరియు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీ యొక్క బాగోగులు చూసుకునే హీలీని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది చూసుకునేకే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రాపర్గా మీరు మీ యొక్క ప్రతి ఒక్క సెషన్ మీరు అటెండ్ అవుతేనే మీరు మాస్టర్స్ అవుతారు. నెక్స్ట్ తరానికి మనం ఈ యొక్క హీలీ అద్భుతాన్ని మనం అందించగలిగే వాళ్ళం అవుతామండి. సో డోంట్ మిస్ అవుట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ టుడే ఈ క్లాస్లో బాలకోటేశ్వరమ్మ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అగైన్. అండ్ మరియు మన యొక్క మెయిన్ స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ గారికి, మిగతా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆన్ నెక్స్ట్ సాటర్డే క్లాస్ అనమాట. నాలెడ్జ్ సెషన్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ సెషన్ అంటే హీలీ ఏంటో తెలుసుకునే వారికి, తెలియాలి అనుకునే వారికి ఈ యొక్క సాటర్డే లింక్ అయితే పంపించండి. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. వీలైనంత ఎక్కువ మందికి అటెండ్ అవ్వమని చెప్పండి. వాళ్ళతో పాటు మీరు కూడా అటెండ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. విల్ మీట్ ఆన్ సాటర్డే.